అపోహలు అనుకో అపోహలు, అనుమానాలు, కొన్ని పుకార్లు లాంటివి కూడా ఈ రామ్తో విజ్డమ్కి సంబంధించి కొంతమంది దగ్గర నుండి వింటూ వస్తూ ఉన్నాం. ఇదేం నిన్న మన్నా నుంచి వినట్లేదండి. నేను ఈ రామ్తో విజ్డమ్కి 2019-20 ఆ ప్రాంతం ఎప్పుడైతే కోవిడ్ లాక్డౌన్ ఉందో అప్పుడు బయట తిరిగేటువంటి సౌలభ్యం లేదు కనుక ఇంట్లోనే కూర్చొని మొబైల్, ల్యాప్టాప్లో ఏంటి మనిషి ఏంటి, ఎందుకు మరణం మనిషికి సంభవిస్తూ ఉంది. ఒకవైపు మనిషే దైవము అని చెప్తూ ఉంటారు. మనం పూజించే దైవం మనలాగే ఈ భూమి మీద సంచరిస్తూ ఉండటం మనం చూసాము. కానీ మనిషికే మరణం ఎందుకు సంభవిస్తుంది? ఆ ప్రశ్నతో నేను ఆధ్యాత్మికత వైపు రావటం జరిగింది. అందుకోగానే రామ్తో విజ్డమ్ వైపు నేను ప్రయాణం చేస్తూ అక్కడి నుంచి ఇప్పటిదాకా ఆ జ్ఞానాన్ని అధ్యయనం చేయటం, అవగాహన చేసుకోవటం, నిజ జీవితంలో ఆ అంశాలను ఆచరణలో పెట్టటం, తద్వారా నా యొక్క వాస్తవాన్ని నేను మెరుగుపరుచుకోవటం, ఇలా చేసుకుంటూ వస్తూ ఉన్నామండి. ఈ క్రమంలో ఈ జ్ఞానం వింటూ మా నిజ జీవితంలో మా వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఇంకా ఇతరత్ర చిన్న చిన్నవి ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా. ఈ క్రమంలో కొంతమంది ఫోన్ ద్వారా సందేహాలు అడిగేవారు కానీ, కొంతమంది వారి జూమ్ వేదికల్లో సెషన్స్ అడిగేవారు కానీ, కొంతమందిని ప్రత్యక్షంగా కలిసినప్పుడు కానీ రామ్తా విజ్డమ్ గురించి చర్చ జరిగేది. సహజంగా జరుగుతుంది. ఒక సమూహంలో మనం అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏంటి రామ్తా ఏంటి, రామ్తా విజ్డమ్ ఏంటి, ఇలా ఉండేదండి. ఒకరో ఇద్దరో ఒక 3 సంవత్సరాల కిందట, 2 సంవత్సరాల కిందట రామ్తా విజ్డము పత్రి బహిష్కరించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ నుంచి అనేవారు కనపడ్డారండి. ఎక్కువ లోతుల్లోకి వెళ్ళలేదు కానీ అవునా ఓకే అనేసి పక్కకు వచ్చేసాను. అలా ప్రతి 3, 4, 5 నెలలకు ఒకసారి ఎవరో ఒక మాధ్యమం ద్వారా ఎవరో ఒక రూపంలో వైట్ బుక్ చదవకూడదంట, పత్రి గారు చెప్పారంట. ఇంకా ఎప్పుడైతే మేము బయటికి వచ్చి జూమ్ వేదికగా సహస్ర స్పిరిచువల్ సొల్యూషన్స్ పెట్టి ఈ రామ్తా విజ్డమ్ మేము ఏదైతే తెలుసుకున్నామో రామ్తా ఏం చెప్తున్నాడో అందరికీ చెప్పే ప్రయత్నం మొదలుపెట్టాం. అప్పుడు ఇంకాస్త ఎక్కువ మంది నుంచి రామ్తా చికెన్ తినమంటాడంట, మేము శాకాహారులం, మేమొచ్చింది శాకాహార జగత్తుకు, మాకు పత్రి గారు చెప్పారు రామ్తా విజ్డమ్ వినొద్దు అని. అపోహలు. వాస్తవంగా ఏం జరిగింది అన్నది ఈరోజు మనం చర్చ చేసుకుందాం. పత్రి గారు నిజంగా రామ్తా జ్ఞానం వినొద్దన్నారా, లేదా కిందున్నవారు దాన్ని వక్రీకరణ చేశారా? సో ఈ అంశాలు గత 3 నెలలుగా ఎక్కువగా ఆలోచనలో మెదులుతూ ఉన్నాయండి. ఎందుకంటే రామ్తా విజ్డమ్ గురించి తెలుసుకోవాలి అన్న తపన ప్రతి సాధకుడిలో కలుగుతూ ఉంది. నేను దైవం ఎలా అవుతాను, నేను సృష్టికర్త ఎలా అవుతాను? రామ్తా విజ్డమ్ అంతా చెప్పేది నువ్వు దైవమే, నువ్వు సృష్టికర్తవే, నీకు కావాల్సినటువంటి సంకల్పాన్ని నీకు నువ్వుగా సంభవం చేసుకోవచ్చు అని చెప్పేదే రామ్తా. సో ఈ రామ్తా విజ్డము గత 3, 4 నెలలుగా ఎక్కువ మంది వినటానికి, ఆ అంశాలు తెలుసుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారండి. అందుకే అనేక జూమ్ వేదికలుగా ముఖ్యంగా రామ్తా వైట్ బుక్ అన్నది చర్చ జరుగుతూ ఉంది. చాలా వేదికలుగా ఇది జరుగుతూ ఉంది. కొంతమంది బాహ్యంగా ఆ చర్చను యూట్యూబ్ మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. కొంతమంది కొంచెం, ఎందుకంటే గీతలో కూడా చిట్ట చివర్లో శ్రీకృష్ణుడు చెప్తాడంట అండి, అర్హత యోగ్యత ఉన్నవారికి ఈ జ్ఞానం అందాలి, గుప్తంగా ఉంచండి అన్నది అతను చేసే సూచన. సో ఆ విధంగా ఇంకొంతమంది చాలా గుప్తంగా ఈ రామ్తా విజ్డమ్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా గత 2, 3 నెలలుగా ఈ డెవలప్మెంట్స్ అన్ని గమనిస్తూ ఇక్కడ గుంటూరులో కొందరిని కలవటం జరిగిందండి. రా నాన్న, కూర్చో నాన్న, ఏం పేరు నాన్న, పేర్లు చెప్పాం, పరిచయాలు అయిపోయాయి. ఏంటి ఏంటి ఆధ్యాత్మికత, రామ్తా విజ్డమ్ సార్. అవునా నాన్న, అదేంటి నాన్న రామ్తా చికెన్ తినమంటాడంట కదా, పాపం మూగజీవాలు కదా నాన్న. ఎక్కడ చూశారు సార్? వైట్ బుక్లో చూశాను నాన్న.
చూపించండి. ఏ పేజ్లో చెప్పాడు, ఏ చాప్టర్లో చెప్పాడు? క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకు? రామ్తా చెప్పలేదు. మీరు కూడా చెక్ చేసుకోండి. రామ్తా వైట్ బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. స్పాట్లో తేలిపోయింది. అపోహ, ఒక పుకారు. సరే, రామ్తా నిజంగా చికెన్ తినమంటే నువ్వు తింటావా? నెక్స్ట్ క్వశ్చన్. నేను ఎందుకు తింటాను నాన్న, నేను శాకాహారిని కదా. ఫైన్, కంఫర్టబుల్. నీకెందుకు డౌట్స్? రామ్తా ఆ బుక్కులో ఏదైతే చెప్పలేదో అది రామ్తా చెప్పాడని నువ్వెందుకు ప్రచారం చేయటం? పైగా గురువు అనే అతను చాలా జ్ఞానం అందిస్తాడు. సాధకుడిగా నువ్వు ఎంతవరకు తీసుకుంటున్నావు? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయాయండి. నాలో కూడా, నా మదిలో కూడా రామ్త ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. నీ ఆత్మ వైపు వెళ్ళు అంటూ ఉన్నాడు. నీ ఆత్మే నీకు గురువు అంటూ ఉన్నాడు. ఎక్కడ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి? ఈ నిజ నిజాలు ఏంటో నాకు తెలియాలి అనిపించింది. ఇప్పుడు నేను వెళ్ళి, పత్రికారు మన మధ్య లేరు, నేను అడగలేను వారిని. చైతన్యంగా మనం కనెక్ట్ అవ్వచ్చు, అది వేరే అంశం. కానీ పత్రికారు ఉండంగా కొన్ని ఆడియోల్లో, వీడియోల్లో రామ్తా గారి గురించి ఏమైనా చెప్పారా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎట్టకేలకు ఈరోజు ఉదయం ఒక వీడియో రూపంలో నా ప్రశ్నలన్నిటికీ స్పష్టత లభించింది. కేవలం అది నాకు మాత్రమే స్పష్టత అని నేను అనుకోనండి. చాలామంది సాధకులకి, చాలామంది మాస్టర్స్గా చలామణి అవుతున్న వారికి అసలు రామ్తా ఏం చెప్పాడో, లేదా పత్రి గారి పేరుని వీరు ఏ విధంగా వక్రీకరిస్తూ ఉన్నారో, ఆ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారో, అవన్నీ ఈరోజు మనం స్పష్టంగా చర్చ చేసుకుందాం మాస్టర్స్. ఒకరు చెప్తారు, ఇక్కడ కనపడుతుందా? రామ్తా, ఇది నా సమయం, నేను నా ప్రజల కోసం వచ్చాను. స్లైడ్స్ కనపడుతున్నాయండి? ఒకరు చెప్తారా? కనబడుతుంది సార్. రామ్తా, ఇది నా సమయం, నేను నా ప్రజల కోసం వచ్చాను. బ్యూటిఫుల్ అండి. 35,000 సంవత్సరాల కిందట ఇదే భూమిపై రామ్తా నీలాగా నాలాగా మనిషిలాగా తిరిగి అమరత్వాన్ని సిద్ధించుకున్నటువంటి మొట్టమొదటి మనిషి అండి. సో అప్పట్లో రామ్తా సైనికుల సంఖ్య 20,04,032 మంది. అతను ప్రకృతి మాతృకల నుండి, అంటే సూర్యుడు, చంద్రుడు, ఈ పంచభూతాలని వేటినైతే మనం అనుకుంటామో వాటి నుండి జ్ఞానాన్ని అవగాహన చేసుకొని గమనిస్తూ అంతర్ముఖమై, వాయువు శాశ్వతంగా ఉంటుంది, సూర్య చంద్రులు శాశ్వతంగా ఉంటూ ఉన్నారు, మనిషి కూడా శాశ్వతంగా ఉండాలి కదా. ఆ ఆలోచనను తన మదిలోకి, తన అంతరంలోకి తీసుకొని అమరత్వాన్ని సిద్ధించుకోవడం జరిగిందండి. 63 సార్లు భూమి నుండి పైతలానికి అధిరోహణ చేశాడు. చివరిసారిగా ఏదైతే మన కాలంలో, మన లెక్కల ప్రకారం ఆగస్టు 10వ తారీఖున, అప్పట్లో 35,000 సంవత్సరాల కిందట ఆగస్టు 10 అని పిలువబడే ప్రస్తుత మన కాలమానం ప్రకారం అతను అసెండ్ అవ్వడం జరిగింది. అయ్యే మునుపు 120 రోజుల పాటు రామ్తా సైనికులైనటువంటి నీకు నాకు ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అమరత్వ జ్ఞానం అనుకో, నువ్వు దైవం ఎలా అవుతావు అనుకో. కానీ కొంతమంది ఆచరణలో పెట్టారు, చాలామంది ఆచరణలో పెట్టలేకపోయారు, రకరకాల కారణాలు. కానీ అప్పుడు చివరిసారిగా అతను అసెండ్ అయ్యే ముందు నీకు మాట ఇచ్చాడు, నాకు మాట ఇచ్చాడు. నువ్వు ఎన్ని జన్మలైనా తీసుకో, ఏ కాలంలో అయినా, ఏ యుగంలో అయినా, ఏ కులంలో అయినా, నువ్వు స్త్రీగా పుడతావా, పురుషుడిగా పుడతావా, ఏ వయసులో అయినా సరే నేను నీ దగ్గరికి వస్తాను, ఈ జ్ఞానాన్ని అందిస్తాను అని మాట ఇచ్చాడండి. అప్పుడు 35,000 సంవత్సరాల కిందట మాట ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీ దగ్గరగా, నా దగ్గరగా, నీ నువ్వు తీసుకునే శ్వాసకు మించిన దగ్గరగా, నీ హృదయానికి అతి సమీపంగా అతను వస్తూ ఉన్నాడు. సాధకుడు దాన్ని గుర్తించి గమనించాలి. ఎందుకు? అతను మాట ఇచ్చాడు, నువ్వు అమరత్వాన్ని సిద్ధించుకుంటావు, ఆ జ్ఞానాన్ని నీకు అందిస్తాను. సో అతను స్టేట్మెంట్ చేయడం జరిగింది, ఇది నా సమయం, నేను నా ప్రజల కోసం వచ్చాను అంటున్నాడు. దాన్ని మనం డీకోడ్ చేసుకోవాలి అంటే నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు, అనుమానాలు వద్దు, ఆందోళన వద్దు. నువ్వు అమరత్వాన్ని సిద్ధించుకుంటున్నావు ఈ జన్మలోనే. అయితే ఆ అమరత్వాన్ని సిద్ధించుకునే మునుపు అసలు
ఈ సృష్టి యొక్క జ్ఞానం ఏంటి, ఎట్లా సృష్టి చేయాలి, దాన్ని నీ నిజ జీవితంలో నువ్వు ముందు ఆచరణలో పెట్టుకోగలగాలి. నీకంటూ చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఈ రామ్త జ్ఞానాన్ని నీ నిజ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, ఆరోగ్యపరంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి, అనుబంధాల మధ్య ఆత్మీయత కొరకు, వీటి కొరకు నువ్వు వినియోగించినప్పుడు నీకు నమ్మక వ్యవస్థ బిల్డ్ అవుతుంది. అది రామ్తో చెప్తున్నాడా, నేను చెప్తున్నారా, ఇంకొకరు చెప్తున్నారా పక్కన పెట్టేస్తే, నీకు స్వయం ప్రేరేపితంగా నీ నమ్మక వ్యవస్థలో అది నీకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి. తదనంతరం నువ్వు నీకుగా ఒక సృష్టి వైపు, సృష్టికర్తగా నువ్వు రూపాంతరం అవడం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఉదయం ఒక వీడియో చూశాను పత్రి గారిది. ఏం చెప్తూ ఉన్నారా అనేసి అందులో చూడగానే ఒక 1 మినిట్ క్లిప్ దొరికిందండి రామ్తా గురించి చెప్పేది. నిజంగా ఈ రామ్తా విజ్డమ్ వినొద్దు, బయట కొంతమంది అపోహలు ఉన్నాయి కదా, ఏంటి రామ్తా విజ్డమ్ వింటున్నారా, ఎవరు కృష్ణవేణి విశ్వనాథ భార్యాభర్తలు చెప్తారంట కదా, వాళ్ళది ఎందుకు వింటున్నావు, మనం శాకాహారులం కదా, వాళ్ళు మాంసం తినమంటారంట. మా ఆడియోస్ వీడియోస్ యూట్యూబ్లో కొన్ని ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఏం తినమన్నామో ఆ వీడియోలో మీకు స్పష్టత ఉంటుంది. బట్ స్టిల్ చెప్తున్నా, ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఆహారానికి సంబంధించి ఏదన్నా సూచన సలహా అడిగితే మేము చెప్పేది ఒక్కటే, మేము ఆచరణ చేస్తున్నది అదే కనుక నిరాహార స్థితికి వెళ్ళగలగాలి. కానీ బయట సమూహం విచిత్రం ఏంటో, ఆధ్యాత్మికతలో ప్రోగ్రెస్ అవ్వాలి అన్నది పట్టించుకోకుండా శాకాహారం అంటున్నారు, మాంసాహారం అంటున్నారు. ఒక స్థితి దాకా అది కరెక్టే, తదుపరి స్థితులు ఉన్నాయి. ఆధ్యాత్మికతలో నువ్వు పరాకాష్ఠ స్థితికి చేరుకోవాలి, అదే నిరాహార స్థితి. దాని గురించి చర్చలు జరగాలి, దాని గురించి ఆలోచనలు చేయాలి. సో విందామండి ఏం చెప్పారు ఆ క్లిప్. క్లిప్ వినపడుతుందో ఒకరు చెప్పండి. తర్వాత ఈ యొక్క ధ్యాన వినబడుతుంది సార్. శాస్త్రము, మౌన శాస్త్రం ఎలా ఉన్నాయో సంకల్ప శాస్త్రం, ధ్యాస శాస్త్రం, దీనిని అధ్యయనం చేయవలే. దానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు రామ్థా అన్న పుస్తకము దయచేసి చదవండి. ఇదంతా కూడాను ఈ యొక్క ధ్యాస శాస్త్రము యొక్క ప్రచండమైన రూపము రామ్థా అన్న పుస్తకం. తెలుగులో అనువదింపబడింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మాస్టర్ల ద్వారా. రామ్థా అన్న పుస్తకాన్ని ధ్యాస శాస్త్ర విజ్ఞానముగా, విజ్ఞాన భాండాగారముగా, మై డియర్ ఫ్రెండ్స్, సో ఏం చెప్పారో స్పష్టంగా దాన్ని తెలుగులో కూడా ఇక్కడ మనం టైప్ చేసి చూపించడం జరుగుతూ ఉంది. పత్రి గారి వాయిస్ కూడా మనం వినటం జరిగింది. బట్ స్టిల్ ఇంకోసారి విందామండి. ఇంకోసారి మనం ఏం చెప్పారు పత్రి గారు అన్నది విందాం. ఒకసారి మ్యూట్లో ఉండండి మిగిలిన వారు. తర్వాత ఈ యొక్క ధ్యాన శాస్త్రము, మౌన శాస్త్రం ఎలా ఉన్నాయో సంకల్ప శాస్త్రం, ధ్యాస శాస్త్రం, దీనిని అధ్యయనం చేయవలే. దానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు రామ్థా అన్న పుస్తకము దయచేసి చదవండి. ఇదంతా కూడాను ఈ యొక్క ధ్యాస శాస్త్రము యొక్క ప్రచండమైన రూపము రామ్థా అన్న పుస్తకం. తెలుగులో అనువదింపబడింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మాస్టర్ల ద్వారా. రామ్థా అన్న పుస్తకాన్ని ధ్యాస శాస్త్ర విజ్ఞానముగా, విజ్ఞాన భాండాగారముగా, మై డియర్ ఫ్రెండ్స్. సో చాలా క్లియర్గా ఇక్కడ పత్రి గారి వాయిస్ వినపడుతూ ఉంది, చెప్తూ ఉన్నారు. దాన్ని ఇక్కడ ఉదాహరించాం, టైప్ చేసి మ్యాటర్ కూడా చెప్పాం. చాలా శాస్త్రాలు పత్రి గారు అక్కడ చెప్పడం జరిగింది. ధ్యాన శాస్త్రం అన్న పదం వాడారు,
మౌన శాస్త్రం అన్నారు, ధ్యాస శాస్త్రం అన్నారు, సంకల్ప శాస్త్రం అన్నారు. అంటే ధ్యానం తదుపరి స్థితులండి ఇవన్నీ. ఏదైతే పత్రి గారు సూచన చేసినటువంటి శ్వాస మీద ధ్యాస, దాని ద్వారా ఇప్పుడు సాధకుడు ఏం చేస్తున్నాడండి? మౌనం వైపు వెళ్తూ ఉన్నాడు. తదుపరి ఏ స్థితులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు? ధ్యాస అని ఏదో ఒక స్థితి ఉంది అని చెప్తున్నారు. దానినే ధ్యాస శాస్త్రం అంటూ ఉన్నారు. తదుపరి సంకల్ప శాస్త్రం అన్నది ఒకటి ఉంది అంటున్నారు. సరే, నాలో ఇప్పుడు నేను జ్ఞానాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటానో ఆ విధంగానే అందరికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సాధకులు కూడా ఆ విధంగానే ఆలోచన విధానం కలిగి ఉన్నప్పుడు స్పష్టత వైపు వెళ్తారండి. ఊరికే నేను ఇక్కడ కూర్చున్నాను, జూమ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, సమూహం ఉంది, ఒక సెషన్ తీసుకుందామంటే కుదరదండి. నేను మిమ్మల్ని కూడా అదే సూచన చేస్తాను. మీరు ఏ సెషన్ అటెండ్ అయినా, ఫిజికల్ సెషన్ అయినా, ఇంటర్నెట్లో అయినా ప్రశ్నలు ఎక్కువ వేయండి. అతను వేదిక పైన మైక్ ఉంది, ఆహ్వానించారు, చెప్పాడు, చప్పట్లు కొట్టారు, మనం భోజనం చేసి ఇంటికి వచ్చేసాం అంటే కుదరదు. నాలో నేను ప్రశ్న వేసుకున్నా, ఇది పత్రి గారే చెప్పారని రుజువు ఏంటి? నేను వినింది ఆడియో క్లిప్ అది. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, సౌండ్ మాడ్యులేషన్ చేయవచ్చు. నాలో చెప్తున్నా ఈ జ్ఞానం ఏ విధంగా నేను అవగాహన చేసుకుంటూ వెళ్తాను. సరే, ఇంకా ఎక్కడన్నా ఏదన్నా ఉందా ఈ రామ్తా విజ్డమ్కి సంబంధించి పత్రి గారు ఏమన్నా చెప్పారా అని ఇంకో ఆలోచన చేసుకున్నానండి. తర్వాత సో యూట్యూబ్లో చూస్తే పత్రిజీ రికమెండెడ్ బుక్స్ రామ్తా విజ్డమ్కి సంబంధించి పత్రి గారు కొన్ని బుక్స్ సూచనలు చేశారు. చూద్దాం. సో ఒక 5-6 బుక్స్ రికమెండెడ్ బై పత్రిజీ పిఎస్ఎస్ఎం అనేసి క్లుప్తంగా ఒక వీడియో అండి. ఇది యూట్యూబ్లో దొరుకుతుంది, మీరు కూడా ట్రై చేయండి. చివర్లో ఆ లైన్ ఒకరు చదువుతారంటే అక్కడ ఏం కనపడుతుంది అనేది ఒకరు చదవండి మాస్టర్. Sometimes one book alone is enough to clearly transform our lives. లైవ్స్. థ్యాంక్ యూ మాస్టర్. కొన్ని సందర్భాల్లో మనల్ని చైతన్యపరిచే విధంగా ఒక్క పుస్తకమైనా సరిపోతుంది అంటున్నారు. జనరల్గా మనం వింటుంటాం ఆధ్యాత్మికతలో, ఆ బుక్ వచ్చింది, ఈ బుక్ వచ్చింది, ఆ మ్యాగజైన్ చదువు, ఈ మ్యాగజైన్ చదువు, ఆ వీడియో చూడు, ఈ వీడియో చూడు. జనరల్గా ఇదే ప్రాక్టీస్ ఉంటుంది ఆధ్యాత్మిక జగత్తులో. బాహ్య జగత్తులో కూడా ఇదే ఉంటుందండి. బట్ ఇక్కడ ఏమంటున్నారు? ఒక్క బుక్ చాలు నీకు, ఒక్క బుక్. ఆ ఒక్క బుక్ గురించే అంతకు మునుపు పత్రి గారి వాయిస్, అది ఒరిజినల్ వాయిసే అండి. బట్ నేను అది ఫేక్ వాయిస్ ఏమో, ఎవరైనా పెట్టారేమో అన్న కోణంతో ఇంకా పత్రి గారి రామ్తా విజ్డమ్కి సంబంధించి ఏమన్నా ఎక్కడన్నా సూచనలు చేశారా? చదవమని చెప్పారా? చదవకూడదని చెప్పారా? పిఎస్ఎస్ఎం వైట్ బుక్ని నిషేధం చేయమని చెప్పారా? బయట అన్ని అపోహలు ఉన్నాయి కదా. పత్రి గారు ఆ బుక్ను స్వతహాగా రికమెండ్ చేశారు. కొన్ని సందర్భాల్లో సాధకుడికి ఒక పుస్తకం చాలు, తన ఆత్మతో తాను అనుసంధానం అవుతాడు, అక్కడి నుంచి తన ఓన్ జర్నీ తాను చేసుకోగలుగుతాడు. అటువంటి ఒక్క పుస్తకమే రామ్తా వైట్ బుక్ అండి. సరే, నేను ఇక్కడ కూడా నేను ఏమంటాం, సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా సమాధానాల కొరకు నేను అన్వేషణ చేస్తూనే ఉన్నాను. అన్మ్యూట్ కమ్మండి, చెప్పండి సార్. సో ఇక్కడ ఇంకా నేను సమాధానాల కొరకు అన్వేషిస్తూనే ఉన్నా అండి. ఇదంతా 1-2 గంటల్లో అయిపోయింది ఎప్పుడైతే యూట్యూబ్లో ఆ ఆడియో క్లిప్ విన్నానో. తదుపరి వెంకటరమణ గారు మ్యూట్ అవ్వాలి. వెంకటరమణ గారు మ్యూట్ అవ్వండి. తదుపరి
నీకు దండం కూడా ఈ కంపాస్ అది పింపాస్ అది. సి తదుపరి యూట్యూబ్లో దీన్ని చూడటం జరిగింది. దేర్ ఆఫ్టర్ వెబ్సైట్కి వెళ్ళానండి. మీరు కూడా గూగుల్కి వెళ్ళి వెబ్సైట్ చూడండి, పిఎస్ఎస్ఎం మూమెంట్. ఇక్కడ చాలామంది ఆథర్స్ ఎట్లయితే ఉంటారో ఇక్కడ జేజెడ్ నైట్ అని పేరు ఉంటుందండి. రామ్తా నీకు నాకు శరీరంగా కనపడడండి. నువ్వు పూజించటానికి, నువ్వు భజన చేయటానికి, అతనికి విగ్రహం కట్టడానికి కూడా నీకు అనుకూలంగా లేనంతగా అతని జ్ఞానబోధం ఉంటుంది. ఎందుకు? అనేక జన్మలుగా, అనేక యుగాల్లో మనుషులను, సంస్థలను, వ్యవస్థలను అన్నింటిని అతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నీ ముందుకు నేను వచ్చాననుకో, నేను అందించే జ్ఞానాన్ని నువ్వు అవగాహన చేసుకోకపోగా ఎవరైతే జ్ఞానం ఇస్తూ ఉన్నారో వారిని భజించటం, భుజించటం ఉంటాయి. మనం భౌతిక జగత్తులో చాలా చూస్తున్నాం కదా. అందుకు మానవాళి తమ దివ్యత్వాన్ని అందుకోవటంలో ఎందుకు డిలేస్, సమయం ఎక్కువగా ఎందుకు జరుగుతూ ఉంది అంటే, జ్ఞానం ఎవరైతే ఇస్తారో ఇచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఇచ్చిన వ్యక్తికి పూజలు చేయటం, పాదాలు పట్టుకోవటం, విగ్రహాలు కట్టటం, వాటికి పరిమితం అవుతూ ఉన్నారు తప్పితే ఆ వ్యక్తి ఏం చెప్పారు, ఏ జ్ఞానం అందించారు, దాన్ని నీ నిజ జీవితంలో నువ్వు ఎంతవరకు ఆచరణలో పెడుతూ ఉన్నావు. సో ఆ విధంగా అతను ఏం చేశాడండి, ప్రత్యక్ష బోధనా విధానాన్ని కాకుండా, ఎవరికి కనపడకుండా జేజే నైట్ అనే స్త్రీ శరీరాన్ని ఛానలింగ్ అనే ప్రక్రియ, దేన్నైతే మనం పరకాయ ప్రవేశం అని అనుకుంటామో, శరీరం జేజే నైట్ది, ఆత్మ మాత్రం రామ్తది. అట్లా వచ్చినటువంటి బుక్స్ చూడండి. మీరు వెబ్సైట్కి వెళ్ళి పిఎస్ఎస్ఎం వెబ్సైట్లో దాదాపు 30కి పైగా ఉన్నాయి. ఇందులో రామ్తా వైట్ బుక్ అని ఇక్కడ రెడ్ కలర్లో నేను హైలైట్ చేశాను కదా, అది పత్రిగారు ఆ ఆడియో క్లిప్లో చెప్తున్నటువంటి పుస్తకం. ధ్యాస శాస్త్రం ప్రచండమైనది, సంకల్ప శాస్త్రం, ధ్యానం తర్వాత స్థితుల గురించి చెప్తూ, ధ్యానం తర్వాత స్థితులు నువ్వు ఎట్లా అవగాహన చేసుకోవాలి, సాధనలో నువ్వు దిశానిర్దేశం ఏ విధంగా కలగాలి అంటే రామ్తా విజ్డమ్ని పట్టుకోండి అని చెప్తూ ఉన్నారు. బయట మరి రకరకాల పుకార్లు ఎందుకు వచ్చాయో వారి విచక్షణకే మనం వదిలిపెట్టాలి. మన పని అది కాదు. స్పష్టత తెచ్చుకున్న తర్వాత మనం ఈ విజ్డమ్ని అవగాహన చేసుకోవటంలో నిమగ్నం అవ్వాలి. వాదనలు, విభేదాలు, నో నో నో, ఆ బ్యాచ్ చేసే పని వేరే సమూహం ఉంటుంది, లెట్ దెమ్ డూ. కానీ మనం ఏం చేయాలి? ఏం చెప్తున్నాడు రామ్తా? అసలు నేను దైవాన్ని ఎట్లా అవుతాను? దైవం అంటే ఎక్కడో గుడిలో విగ్రహ రూపంలో ఉంటాడు కదా, లేదా ఇంట్లో పూజా మందిరంలో ఉంటాడు కదా. ఈ వైట్ బుక్ ఏం చెప్తూ ఉంది? సో ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ముందు ఆ బుక్ను మీరు అధ్యయనం చేయటం మొదలు పెట్టాలి. బాహ్యంలో ఈ పుకార్లు, ఈ విభేదాలు, ఇవన్నీ అటెన్షన్ ఇవ్వకూడదు అనేది నాకు స్పష్టత కలిగింది. సో ముందుకెళ్దామండి. ఇది రామ్తా బుక్ అండి. తెలియని వారు ఎవరన్నా ఉంటే, ఒకవేళ తెలిసిన వారు కూడా, ఎప్పుడో 10 సంవత్సరాల కిందటే కొన్నానండి ఈ బుక్, ఇప్పటికి 3 సార్లు చదివానండి, ఇప్పటిదాకా చదవలేదండి, బుక్ నాకు అర్థం కాలేదండి, రకరకాల కారణాలు ఉంటాయి. అక్కడే మనకు అవసరము ఆ బుక్కును అవగాహన చేసుకొని, ఆ బుక్కులో ఏ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని వారి నిజ జీవితంలో అన్వయించుకొని ఎవరైతే ఉంటారో వారిని మనం గుర్తించగలగాలి. మన పని సింపుల్ చేసుకోవాలంటున్నా నేను. ఒకటి మనకు మనం అవగాహన చేసుకోగలగాలి, లేకపోతే కొన్ని సందర్భాల్లో తోటి సాధకుల యొక్క సహాయాన్ని మనం తీసుకుంటాం. కొన్ని ఉమ్మడి ప్రణాళికలు ఉంటాయి కదండి, కలిసి చేసే కార్యక్రమాలు, అందులో భాగంగా ఈ అధ్యయనాలు కొనసాగుతూ ఉంటాయి. ఏముంటుంది ఈ రామ్తా బుక్లో? తెలుగు బుక్లో మీరు బుక్ ఓపెన్ చేయగానే అందులో ఏమేం జ్ఞానం అందించబడుతుందన్నది ఇట్లా చాప్టర్ల వారీగా ఉంటాయండి. సువర్ణ అధ్యాయం ఉంటుంది. ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం, పూజలు చేస్తాం, జపాలు చేస్తాం, వ్రతాలు, సేవలు, ధ్యానాలు, సత్సంగాలు. ఇవన్నీ వేటి కొరకు చేస్తున్నాము? అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి,
ప్రకృతితో మనిషి ఆ స్నేహభావం కలిగి ఉండాలి. అన్నీ బాగున్న స్థితే సువర్ణాధ్యాయం అండి. అక్కడ అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అష్టైశ్వర్యాలతో ఉంటారు. అదే సువర్ణాధ్యాయం. మొత్తం అక్కడ వివరణ చేస్తాడు. ఈ నేను రామ్తానులో మొత్తం రామ్తా అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎదుర్కొన్న అవమానాలేంటి, ఇబ్బందులేంటి, ఆ పరిస్థితిని అతను ఏ విధంగా అధిగమించాడు, ఏ విధంగా ఒక కిరాతకుడిగా మారాడు, ఏ విధంగా తదుపరి దైవత్వ స్థితిని అందుకున్నాడు, అవన్నీ అక్కడ ఉంటాయి. అమరత్వాన్ని ఎట్లా సిద్ధించుకున్నాను అన్నది అందులో ఉంటుంది. నా సైనికులుగా మీరున్నప్పుడు మనమండి. సో అట్లా దైవపు ఉనికి, దైవాన్ని దర్శించండి, వీటిల్లో దైవానికి ఇచ్చే నిర్వచనం ఇప్పటిదాకా మనిషి దైవము అంటే నిర్వచనం సరిగా ఇవ్వలేకపోతూ ఉన్నాడు. ఎక్కడో గుడిలో విగ్రహ రూపంలో ఉంటాడంట అనేదే అంటూ ఉన్నారు. కానీ అహం బ్రహ్మాస్మి అనే దగ్గరికి వచ్చేసరికి వింటున్నాడు తప్పితే తన జీవితంలో అది ఆచరణలో పెట్టలేకపోతూ ఉన్నాడు. సో నువ్వు దైవానివి ఎలా అవుతావు అన్నది ఈ చాప్టర్స్లో మనం తెలుసుకుంటాం. అలాగే జన్మలకు సంబంధించి తదుపరి మరణమా అధిరోహణమా, ప్రతిదీ నీకు చాయిస్ ఉంటుందండి. ఇప్పటికిప్పుడు రకరకాల ఆలోచనలు నువ్వు చేస్తూ ఉంటావు, చాలా ఆలోచనలు మదిలో తిరుగుతూ ఉంటాయి. కానీ నీ ఎంపిక ఒక్కదానిపైనే ఉంటుంది, మిగిలినవి ఫిల్టర్ జరిగిపోతాయి. ఆ ఒక్కదాన్నే సరి అయిన ఆలోచనను నువ్వు తీసుకుంటున్నావా, భయానికి సంబంధించిన ఆలోచన నువ్వు తీసుకుంటున్నావా అన్నది నీపైనే ఆధారపడి ఉంటుంది. అట్లా నీ ఎంపిక మరణం వైపు ఉంటావా, అమరత్వం వైపు ఉంటావా, ఎంపిక నీదే. భయం వైపు ఉంటావా, ధైర్యం వైపు ఉంటావా, ఎంపిక నీదే. దుఃఖం వైపు ఉంటావా, ఆనందం వైపు ఉంటావా, ఎంపిక నీదే. సో అట్లా మిగిలిన చాప్టర్స్లో కూడా దేవతల కన్నా మహోన్నతులు, సృష్టి పరిణామ క్రమాల్లో ఈ సర్వ సృష్టి అంతా ఎట్లొచ్చింది, అసలు నువ్వెట్లొచ్చావు, మనకు మూలమైనటువంటి తల్లిదండ్రులు ఎట్లొచ్చారు, ఈ నవగ్రహాలు, పంచభూతాలు, సూర్య చంద్రులు ఎలా వచ్చారు, మొత్తం అక్కడ మనం అవగాహన చేసుకుంటాం. ఆ విధంగా అనేక చాప్టర్స్ ఉంటాయండి. మరిచిన దివ్యత్వం అంటూ ఉన్నాడు. స్వతహాగా నువ్వు దివ్యుడివే అంటాడు. రామ్తా బోధనలన్నీ నీ గురించే ఉంటాయండి. నువ్వు దైవానివి, ఎంతో వైభవపేతం కలిగి ఉన్నావు. కానీ ఈ భూమిపైకి వచ్చాక నీ దివ్యత్వాన్ని నువ్వు మర్చిపోయావు. నేను తిరిగి ఇక్కడికి వచ్చింది నీ దివ్యత్వాన్ని నీకు మళ్ళీ నీలో పునఃప్రతిష్ఠించటానికే. నువ్వు ఎంతో వైభవపేతంగా జీవించవచ్చు, ఎంతో శోభాయమానంగా జీవించవచ్చు, అష్టైశ్వర్యాలతో, దివ్య సంపదలతో, భోగభాగ్యాలతో నువ్వు ఇక్కడ జీవించవచ్చు. అందుకే నీ ఆత్మ నీ శరీరాన్ని ఎంపిక చేసుకుంది. మరణించటానికి కాదు, రోగాల పాలవ్వటానికి కాదు, భయంతో, ఆందోళనతో, ఒత్తిడితో ఉండటానికి కాదు. అవి చిన్న చిన్న అనుభవాలు. త్వరతగతిన ఆ అనుభవాలను నువ్వు పొంది స్పష్టత వైపు నువ్వు వెళ్ళాలి అంటే ఇటువంటి జ్ఞానం నీకు అవసరం పడుతుంది. సో ఆ విధంగా మొత్తం అండి ఇన్ని చాప్టర్స్, 23 చాప్టర్స్ ఉంటాయి. సో ముందుకెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ వ్యవస్థను సాధకుడు అర్థం చేసుకోవాలి ఫస్ట్. నో డౌట్ చిన్నప్పుడు ఏ ఇంట్లో అయినా పూజతోనే మొదలై ఉంటుందండి మనందరి ప్రయాణం. ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మమ్మనో, అత్తమామలో ఇదిగో బంగారు బయటికి వెళ్ళి పూలు తేపో, లేదా నువ్వే దీపం వెలిగించు, కొబ్బరికాయ నైవేద్యం, ధూప దీపాలు ఏదో మనం చేసి ఉంటాం. కామన్ సెన్స్గా ఆలోచించండి. ఏదైనా సరే మీరున్న చోటు నుంచే మీ అవగాహన మొదలు కావాలి. ఈ శ్లోకం ఈరోజు మనం కొత్తగా వినట్లేదండి. నువ్వు 1,000,000 సార్లు పూజ చేయి, ఒక్క స్తోత్రంతో సమానం అంటున్నారు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు పూజ ఎందుకు చేస్తున్నావు అనేది ముందు అర్థం చేసుకోవాలి. బాహ్యంలో ఉన్న ఫోటోలను నీట్గా కడిగి, ఒకవేళ దీపం పెట్టకపోతే ఇంట్లో వారో ఎదురింటోళ్ళో బంధువులు ఏమన్నా అనుకుంటారన్న దాంతో చేస్తూ ఉన్నావా, లేదా ఒక భయంతో చేస్తూ ఉన్నావా, ఒక ఆశతో చేస్తూ ఉన్నావా, ప్రేమతో చేస్తూ ఉన్నావా? ప్రేమతో చేసే 1,000,000 పూజలు ప్రేమతో చేసే ఒక్క స్తోత్రంతో సమానం అంటున్నారు. స్తోత్రం అయిపోయింది, స్తోత్రం తర్వాత స్థితి జపం ఉందండి. జపాలు చేస్తూ ఉంటాం కదా, రామనామ జపాలు ఇవన్నీ. అది కూడా కాదు, మళ్ళీ అంతిమం జపం తరువాత ధ్యానం ఉంది. ఏదైతే మన చుట్టుపక్కల చాలా సంస్థలు ఉన్నాయో, ఆధ్యాత్మిక సంస్థలు ధ్యానానికి సంబంధించి
మెడిటేషన్ అన్న పదం మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా. ఆ స్థితిలో చాలామంది ఉన్నారు. పూజలు దాటారు, స్తోత్రాలు దాటారు, జపాలు దాటారు, ధ్యాన స్థితిలో ఉండగలుగుతూ ఉన్నారు. ఇంకొంతమంది పూజలలో ఉండవచ్చు, భక్తితో, ప్రేమతో, సమర్పణతో చేసే వాళ్ళు ఉంటారు. తల్లి, తండ్రి, మీరే నాకు ఈ జీవితాన్ని అందించారు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చారు, శ్వాసిస్తున్నాను, నా హృదయం స్పందిస్తుంది. ఆ సమర్పణ భావంతో ఎదురుగా ఉన్నటువంటి ఫోటో రూపంలో, విగ్రహ రూపంలో ఉన్న దైవాన్ని స్తుతిస్తూ ఉంటారు. కొంతమంది మెకానికల్గా కూడా చేస్తూ ఉంటారండి. రకరకాల జనాలు ఉంటాయి. నువ్వు ప్రాక్టికల్ మైండ్తో అన్ని గమనించు. కొన్నిసార్లు నిన్ను నువ్వు కూడా గమనించుకోవాలి. స్తోత్రాలు కొంతమంది చేసి ఉంటారు. అమ్మవారి స్తోత్రాలు, అయ్యవారి స్తోత్రాలు ప్రేమతో చేస్తూ ఉన్నావా, భయంతో చేస్తూ ఉన్నావా, దాన్ని వెనకాల శాస్త్రీయతను అర్థం చేసుకొని చేస్తూ ఉన్నావా, యాంత్రికంగా చేస్తూ ఉన్నావా? జపాలు కూడా అంతే. తొందరపాటు, ఇన్ని సంఖ్యలో నేను జపాలు చేయాలనే తొందరపాటుతో చేస్తున్నావా? సమర్పణ భావము, భక్తి భావము, పరిశుద్ధ భావము, పవిత్ర భావము, ఇవన్నీ పెట్టి నువ్వు జపాలు చేస్తూ ఉన్నావా? ధ్యానం, అసలు ఆ ధ్యానం చేసే విధానము, పద్ధతి, శాస్త్రీయతను అర్థం చేసుకున్నావా? ఏ ఉద్దేశంతో ధ్యానం చేయమంటూ ఉన్నారు? నిజంగా నువ్వు కళ్ళు మూసుకొని చేసేది ధ్యానమేనా? నిద్రపోతూ ఉన్నావా? లేదా ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉన్నావా? శూన్యంలో ఉన్నావా? ఆలోచన రహిత స్థితిలో ఉన్నావా? ఆ ఆలోచన రహిత స్థితి తర్వాత స్థితిని అందుకోవటం ఎలా అనేది ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఇంత శాస్త్రీయంగా నువ్వు ఆలోచన చేసుకోగలుగుతూ ఉన్నావా లేదా? నువ్వు పూజలు చేయి, స్తోత్రాలు చేయి, జపాలు చేయి, ధ్యానాలు చేయి, దానికి తగ్గట్టుగా జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నావా? అప్గ్రేడ్ అవుతూ ఉన్నావా లేదా? ప్రోగ్రెస్ అవుతూ ఉన్నావా లేదా? అభివృద్ధి వైపు నువ్వు వెళ్తూ ఉన్నావా లేదా? ఆధ్యాత్మికతలో అభివృద్ధిని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మాస్టర్స్. సాధనా పద్ధతుల్లో నువ్వు అప్గ్రేడ్ అవుతూ ఉన్నావా లేదా? ఇవన్నీ సాధకుడు నువ్వే హోంవర్క్ చేసుకోవాలి. ఎవరు చెప్పరు నీకు ఇవి. నువ్వు ఆలోచన చేస్తావు కదా, విచక్షణ జ్ఞానం ఉంది కదా. కూరగాయల దుకాణానికి వెళ్తున్నావు, ఏమేం కావాలో కూరగాయలు తీసుకెళ్తున్నావు, ఇంటికి తీసుకొస్తున్నావు. అక్కడ నీ విచక్షణ జ్ఞానం పనిచేస్తుంది. పుచ్చిపోయిన కూరగాయలు నువ్వు తీసుకోవట్లేదు, క్వాలిటీ ఉన్న కూరగాయలు తీసుకుంటున్నావు, వస్తున్నావు. ఈ స్పిరిచువాలిటీ కూడా ఒక మార్కెట్ లాంటిదే, ఆధ్యాత్మిక మార్కెట్ ఇది. టైం ఉంది, నెట్ ఉంది, యూట్యూబ్ చూద్దాం, జూమ్ చూద్దాం, టైం ఉంది, ఈ శరీరాన్ని తీసుకొచ్చి ఆ సంస్థల చుట్టూ, వ్యవస్థల చుట్టూ తిప్పుదామంటే కుదరదండి. విచక్షణ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటావు? నీకేం కావాలో ముందు నువ్వు స్పష్టంగా కూర్చొని ఆలోచన చేయాలి. నీకు సమయం కేటాయించుకోవాలి. నీ అవసరాలేంటో నువ్వు గుర్తించుకోగలగాలి. నీ బాధ్యత ఏంటి? ఇవన్నీ సాధకుడు కూర్చొని తనకు తనంగా హోంవర్క్ చేసుకోవాలి. చివరిగా ఏమంటున్నాడు? నువ్వు 1,000,000 సార్లు, అంటే 1,000,000 జన్మలు కానీ, 1,000,000 గంటలు కానీ, 1,000,000 నిమిషాలు కానీ, 1,000,000 రోజులు కానీ, 1,000,000 నెలలు కానీ నువ్వు ధ్యానం చేయి, ఒక్క లయానికి సమానం. ఇక్కడే కిటుకు దాగి ఉందండి. ముందు సాధకుడు ఇన్ని దశలు దాటాలా అని విన్నాడో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఊరికి ఇదేదో పదం బాగుంది, ధ్యానం ధ్యానం, ఎటు చూసినా ధ్యానం, ధ్యానం చేస్తే అన్నీ పోతాయి, ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి, వచ్చినాయా లేదా సాధకుడు చెక్ చేసుకోవాలి అంటున్నా. ఎందుకు రాలేదు సాధకుడు చెక్ చేసుకోవాలి. ఇవి ఎవరు బయట చెప్పరు. నీకు నువ్వే, నీకున్న విచక్షణ జ్ఞానంతో నువ్వు ఇవన్నీ చేసుకోవాలి. ఏమంటున్నాడు? నువ్వు 1,000,000 సార్లు ధ్యానం చెయ్యి, ఒక్క లయమైన స్థితికి సమానం అంటున్నాడు. ఇవి కూడా రెడీమేడ్గా ఉంటాయి. సాధకుణ్ణి, భక్తుణ్ణి, శిష్యుణ్ణి వైరాగ్యంలో కూర్చోబెట్టడానికి, ఈ లయం అన్న పదానికి వక్ర భాష్యం ఇవ్వటానికి బాహ్యంలో రెడీమేడ్గా అన్ని వ్యవస్థలు ఉన్నాయి. గురువులు అనుకోండి, మాస్టర్లు అనుకోండి, సంస్థలు అనుకోండి. ఎందుకు పుట్టగొడుగుల్లా ఇన్ని జూమ్స్, ఇన్ని సంస్థలు, ఇన్ని గురువులు వస్తూ ఉన్నారు? అర్థం కావడం లేదు ఎవరికి. ఎందుకు? బాహ్యంలోనే అందరూ అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఈ లయం అన్న పదం అవగాహన చేసుకోవటంలో గందరగోళాల్లోకి సాధకుడు నెట్టి వేయబడుతూ ఉన్నాడు. ఏంటి లయం అంటే? నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికైతే పూజలు చేశావో,
అమ్మవారికి చేసావు, అయ్యవారికి చేసావు. లయం అంటే ఇక్కడ భక్తుడు వేడు దేవుడు వేడుగా ఉండదండి. ఇంకా భక్తుడే దేవుడయ్యాడు. చూపు వేరు కన్ను వేరుగా ఉండదు, అక్కడ లయం అయ్యింది. ఒక్కటే ఏకత్వం. అసలు దానికి ఏకత్వం అని పేరు కూడా ఉండదు. మనకు అర్థం కావడానికి మహానుభావులు కొన్ని పదాల రూపంలో చేరుస్తూ ఉన్నారు. వాస్తవంగా లయం అన్నది పదాలకు అతీతం, భావాతీతం, నిరాకారం, నిర్గుణం. దాన్నే రామ్తాలో తండ్రి తనయుడు ఏకమైన స్థితి. సశరీరంగా నువ్వు అమరత్వాన్ని సిద్ధించుకొని ఆ దైవత్వ స్థితిని ప్రాప్తించుకొని సర్వ సృష్టికర్తగా నువ్వు అయినటువంటి స్థితి లయం. సశరీరంగా మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. లేకపోతే సాధకుడు ఇన్ని రోజులు ఏమి వింటాడు బయట? సృష్టి స్థితి లయ అంట. బ్రహ్మ సృష్టి చేస్తాడంట, విష్ణువు స్థితికారకుడు అంట, శివుడు లయం అంట. అందుకే శ్మశానంలో ఉంటాడు అంట. లయం అంటే ఏదో బూడిద విభూది దానికి పోతాడు వైరాగ్యం వైపు. కానీ అసలైంది ఏంటి? లయం అంటే సర్వ సృష్టికర్తవు నువ్వైనటువంటి స్థితి. జనన మరణ చక్రాల నుండి నిన్ను నువ్వు బయట పడివేసుకున్న స్థితి. అదే అమరత్వ స్థితి, అదే చిరంజీవత్వం, అదే మృత్యుంజయత్వం. లయం అంటే అది. లయం అంటే శ్మశానంలో ఆ శవము బూడిదలో కట్టెల్లో కాలిపోయేదై ఉంటే ఎందుకు పూజతో మొదలుపెట్టి లయం అన్నది చివరిగా పెడుతూ ఉన్నాడు? అంటే చనిపోవాలనే. ప్రోగ్రెస్ అయ్యావు, నువ్వు పూజలో జ్ఞానం తెచ్చుకున్నావు, స్తోత్రంలో జ్ఞానం తెచ్చుకున్నావు, అనుభవం వచ్చింది, జపాలు చేసావు, నీ శరీరంలో ఆ కెమికల్ ఫ్లో మారింది. ఏ దైవం జపం చేస్తూ ఉన్నావో ఆ చైతన్య తరంగాలు నీ శరీరంలోకి నువ్వు డౌన్లోడ్ చేస్తూ ఉన్నావు. ఎంత అభివృద్ధి చెందావు? తదుపరి దశ ధ్యాన స్థితికి వచ్చావు. సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి అని ఏదో పేరు పెట్టుకొని విన్నావు ధ్యానం గురించి. అంటే ఇవన్నీ చేసింది నువ్వు నీ శరీరాన్ని ఆ శ్మశానంలో కట్టెల మధ్య కాల్చేయడానిక. లయం అంటే అదే ఇన్ని రోజులు నువ్వు వినింది. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎక్కడ జ్ఞానం వక్రీకరణ జరుగుతుంది? తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతూ ఉందా? మిడిమిడి జ్ఞానంతో వేదికలపై ఎందుకు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు చేసేది చేస్తున్నారు. నీ విచక్షణ జ్ఞానం ఏమైంది? నువ్వెందుకు వారు చెప్పింది విశ్వసిస్తూ ఉన్నావు? నీ అవసరాలు, నీ బాధ్యత, నీ సంకల్పాలు, నీకంటూ కోరికలు, వీటిని నువ్వెందుకు గుర్తించలేకపోతూ ఉన్నావు? లయమన్న స్థితికి ఇప్పటిదాకా నువ్వు ఎందుకు సరైన నిర్వచనాన్ని కనుగొనలేకపోయావు? ఇంతమంది గురువులు, ఇంతమంది దైవాలు, ఇన్ని సంస్థలు లయం అంటే మనిషి చనిపోయిన స్థితికి ఎందుకు చెప్తూ ఉన్నాయి? కోటి ధ్యానాలు నువ్వు చేస్తూ ఉన్నావు. ఎంత పుణ్యము, ఎంత జ్ఞానము, ఎంత అనుభవం వస్తుంది? ఇదంతా కేవలం ఆ గుంతలో శరీరాన్ని దాచిపెట్టడానికా? కాదు మాస్టర్స్. ఆత్మ శరీరాన్ని, శాశ్వతమైన ఆత్మ ఎంచుకున్న శరీరంలో శాశ్వతంగా ఉండటానికే ఈ భూమి మీద నీ అవతరణ, నా అవతరణ జరుగుతూ ఉంది. అది నీకు అర్థం కావాలంటే ధ్యాన స్థితి తర్వాత ఉన్నటువంటి ధ్యాస స్థితి నువ్వు అవగాహన చేసుకోవాలి. అతి కొద్ది మందికి ఇది అర్థమవుతుందండి. కానీ చుట్టూ సాధకులందరం చూస్తే ఏదో గందరగోళాల్లో దేనికో బందీగై ఆలోచనలు కూడా చేయలేని స్థితిలో, ఏమన్నంటే సరికాని జ్ఞాన ప్రభావానికి ఇంకా సాధకుడు లోనై ఉన్నాడు. గత జన్మ కర్మ అంట, దాన్ని ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావంట, అందుకు నువ్వు ఇబ్బందులు పడుతున్నావు. సాధకుడికి గత్యంతరం లేదు, నిజమని విశ్వసించాడు. సున్నితుడు కదండి, చాలా సున్నిత మనస్తత్వం ఉంటుంది సాధకుడికి. ప్రస్తుత జన్మలో ఏదైనా జ్ఞానం విందామని వెళ్తే సాధకుని ఒక ఆర్థిక వనరుగా సంస్థలు చూస్తున్నాయి తప్పితే సాధకుడు నా ఆరోగ్య పరిస్థితి నుంచి అతను బయటపడివేయాలి, అతని గందరగోళం నుంచి సాధకుని స్పష్టత వైపు నడిపించాలి అన్నది అతి తక్కువ మంది మాత్రమే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందుకే రామ్తా అంటాడు, ఈ సమూహాలతోనూ పనులు పెట్టుకోవద్దు. సౌల్ జర్నీ ఈజ్ సోలో జర్నీ. నీ ఇంటి నుండే నువ్వు నీ దివ్యత్వాన్ని ఆవిష్కరించాలి, పునఃప్రతిష్ఠించాలి. అన్ని బంధాల మధ్య, అన్ని బాధ్యతల మధ్య నీ అన్ని కోరికలను, అన్ని సంకల్పాలను నువ్వు నీకు నువ్వుగా సంభవం చేసుకోవచ్చు. అదే పత్రిగారు చెప్తూ ఉన్నారు, ధ్యాన తర్వాత స్థితులు ఉన్నాయి నాయన. మౌన స్థితి, సంకల్ప స్థితి, ధ్యాస స్థితి చెప్పారు. కానీ అక్కడ పత్రిగారు కూడా కొంచెం గ్యాప్ ఉంది ఆ సమాచారంలో.
అంతా తీసుకొచ్చి రామ్తా మీదకి వేసేసాడు. ఇదిగో రామ్తా పట్టుకోండి అన్నాడు అంతే. సరే, ఆ రామ్తాలో ఏముంది చెప్పాం కదండి, మేము క్షుణ్ణంగా పరిశీలన చేసాం, చదువుకున్నాం, ఆచరణ చేశాం. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అమెరికాలో ఉంటుంది. ఆన్లైన్ కోర్సులు చేశాం. ఆ జ్ఞానాన్ని మా నిజ జీవితంలో అప్లై చేశాం. ఇది చాలా సులువు. ఆలోచనల్లో అన్ని మార్పులు చేసుకోగలిగితే సాధకులందరూ వారి కుటుంబాలతో ఈ సమాజంలో గౌరవప్రదమైన జీవనము, అష్టైశ్వర్యాలతో, ఆనందాలతో ఆరోగ్యంగా జీవించవచ్చు, అమరత్వ జ్ఞానాన్ని పొందవచ్చు అనేది అర్థమైంది. అక్కడ నుంచి మేము బయటికి వచ్చి జ్ఞానాన్ని మాకు తెలిసింది అనేక వేదికల ద్వారా అందుకోవడం, అందించడం జరుగుతూ ఉంది. సో ఈ శ్వాస మీద ధ్యాస అనేది చుట్టుపక్కల నో డౌట్ అండి, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా చాలా పాపులర్ అయిన సాధనా పద్ధతి అండి. పూజలు దాటి, స్తోత్రాలు, జపాలు ఇవన్నీ దాటి ధ్యానానికి రాగలిగారు. సీక్వెన్స్ ఇదే అనేసి ఎవరు ఏమనుకోకండి. కొంతమంది డైరెక్ట్ ధ్యానంకి వచ్చి ఉండొచ్చు, కొంతమంది ధ్యానంకి వచ్చి పూజలలో ఉన్న శాస్త్రీయత ఏంటి, స్తోత్రము జపాల్లో ఉన్న శాస్త్రీయత ఏంటి అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ధ్యానంలో ఉంటూ పూజలను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారండి. మొత్తానికి ఏదైతే ఏమైంది, శ్వాస మీద ధ్యాస అన్న పద్ధతి మన చుట్టుపక్కల ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు తదుపరి స్థితి, ఆ ధ్యాన స్థితికి నువ్వు చేరుకున్నావు. ఆ నుంచి లయమైన స్థితి అంటే జనన మరణ చక్రాల నుంచి నిన్ను నువ్వు బయటపడవేసుకోవాలి. దానికి ఏదో జ్ఞానం ఉంది. నీ ఆత్మ నీ శరీరాన్ని ఒక అనుభవం కొరకు పదే పదే ఎంచుకుంటుంది. ఆత్మ అనుభవాల కొరకు భూమి మీదకి వస్తూ ఉంటుంది అనేది అనేక సందర్భాల్లో సాధకుడు విన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ, శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించటానికే ఎంపిక చేసుకుంటుంది. అన్ని విధాలుగా తన అనుభవాలకు యోగ్యంగా అర్హత ఉండే విధంగానే ఆ శరీరాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఏ ఇంట్లో పుట్టాలి, ఎవరు నాకు భర్తగా రావాలి, ఎవరు నాకు భార్యగా రావాలి, ఇవన్నింటినీ ఆత్మ ఎంపిక చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చాక రకరకాల కారణాలతో కొన్ని మర్చిపోతారు, కొన్ని మళ్ళీ ఇలాంటి వేదికల ద్వారా నీ దివ్యత్వాన్ని తట్టి మేల్కొల్పే ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ లయమైన స్థితికి చేరాలి అంటే పత్రిగారు అక్కడ ఏదో ధ్యాస శాస్త్రం అని వాడారు. చెప్పాను కదా, కొద్దిగా ఇన్కంప్లీట్ ఉంది, అంతా తీసుకొచ్చి రామ్తా పైన వేసేసాడు. ఇదిగో నేను మానవాళిని ధ్యాన స్థితి వరకు తీసుకురాగలిగాను. ఇక్కడ నుంచి ధ్యాన స్థితి నుంచి లయమైన స్థితికి తీసుకెళ్లేవాడే రామ్తా. అందుకే స్లైడ్ స్టార్టింగ్లో చెప్పా, ఇది నా సమయం, నేను నా ప్రజల కోసం వచ్చాను. ఏంటి ఆ లయమైన స్థితి, ఎట్లా చేరుకోవాలి? నుదిటి మీద ధ్యాస సాధనా పద్ధతి అండి. ఇది మేము రామ్తా విజ్డమ్ నుంచి ప్రేరణ పొంది రామ్తా జ్ఞానం ద్వారా అక్కడ తెలుసుకున్న అంశాలు మా నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఒక కొత్త సాధన పద్ధతిని బయటికి తీసుకురావడం జరిగింది. చుట్టూ చూస్తున్నాం కదా సమాజంలో ఏం జరుగుతూ ఉన్నాయి. భక్తులేంది, శిష్యులేంది, సంస్థలేంది, వ్యవస్థలేంది, ఈ గందరగోళాలేంది, బయటికి రావాలంటే ఏం చేయాలా? అక్కడి నుంచి వచ్చిందే నుదిటి మీద ధ్యాస. ఏ బ్రహ్మ వచ్చి నీ నుదిటి రాత రాయడు నాయనా, నీకు నువ్వే బ్రహ్మవి, నీ నుదిటి రాత నువ్వే రాసుకోవాలి. రామ్తా విజ్డమ్లో నుదిటికి చాలా ప్రాముఖ్యత ఉందండి. మీ కోరిక ఎటువంటిదైనా సరే బొమ్మ రూపంలో కానీ, పద రూపంలో కానీ, అక్షర రూపంలో కానీ నువ్వేం చేయాలి? నుదిటి మీద నీ సంకల్పాన్ని రాసాయి కళ్ళు మూసుకొని దాన్ని చూస్తూ కూర్చోవాలి. నుదిటి మీద ధ్యాస. సో ఇప్పటిదాకా మానవాళి మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎక్కువగా ఆచరించిన సాధనా పద్ధతి శ్వాస మీద ధ్యాస అండి. తదుపరి ఏదో ధ్యాస శాస్త్రం ఉందని పత్రిగారు తీసుకుపోయి అంతా రామ్తా భుజాలపైన మోపారు. అక్కడి నుంచి మేము ప్రేరణ పొంది తీసుకున్నది నుదుటి మీద ధ్యాస అంటున్నాం. సో శ్వాస మీద ధ్యాస, నుదిటి మీద ధ్యాస ఆధ్యాత్మిక నాణానికి బొమ్మ బొరుస లాంటివి. రెండు చెప్పే ఒకటే. అయ్యా రామ్తా చికెన్ తినమన్నాడు అంటే నువ్వు చూపి, సరే తినమన్నాడే, నువ్వు తింటావా? నువ్వేం తెలుసుకున్నావు? అసలు శ్వాస మీద ధ్యాస ద్వారా నువ్వు తెలుసుకొని ఉద్ధరించింది ఏంటి? చాలా అంశాలు ఉన్నాయి. ఎక్కువ లోతుల్లోకి వాటిని టచ్ చేయకుండా మన చర్చను మనం ముందుకు తీసుకెళ్దాం. ప్రోగ్రెస్ అవ్వాలండి.
పూజ నుంచి నువ్వు పూజలలో ఉండు, తప్పు కాదు. నేను ధ్యానం చేస్తున్న విగ్రహారణ ట్రాష్ అంతా కొట్టేసేయి. నీ దగ్గర ఆ అమ్మవారి పట్ల సమర్పణ భావం ఉంది. ఆ తల్లి పట్ల నీ కృతజ్ఞతను, నీ ప్రేమను, నీ వాత్సల్యాన్ని, నీ మమకారాన్ని దీపం రూపంలో, నైవేద్యం రూపంలో, పలహార రూపంలో చూపిస్తున్నావు. అంత శాస్త్రీయంగా నీకు ఆ పూజన అర్థమైనప్పుడు నువ్వు చేయి. యాంత్రికంగా చేయొద్దు మళ్ళీ. సో ధ్యానాన్ని అర్థం చేసుకున్నావా లేదా? యాంత్రికంగా చేస్తూ ఉన్నావా, శాస్త్రీయంగా చేస్తూ ఉన్నావా? ఇదంతా నీకు తెలియాలంటే జ్ఞానాన్ని నువ్వు అప్డేట్ చేసుకోవాలి. నువ్వు చూడు, నీ చిన్నప్పుడు ఇంట్లో వస్త్రాలు ఎట్లున్నాయి, ఇంట్లో లైట్లు ఎట్లుండేవి, ఫ్యాన్లు ఎట్లుండేవి, టీవీలు ఎట్లుండేవి, ఇప్పుడు ఎట్లున్నాయి? ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందికి వెళ్ళు, సమాజం ఎట్లుంది అప్పుడు? నువ్వు చుట్టుపక్కల అప్పుడు నువ్వు చూసే ఇల్లులు ఎట్లున్నాయి, వాహనాలు ఎట్లున్నాయి, రాజకీయాలు ఎట్లున్నాయి? అప్పుడు నీకు డబ్బు కావాలంటే బ్యాంకుల్లో గంటలు గంటలు ఉండాల్సింది. ఇప్పుడు ఏంటి, క్షణాల్లో ఫోన్పే నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ప్రభుత్వాలైతే పెన్షన్ డబ్బులు మీ ఇంటికాడికి 1వ తారీఖు వచ్చి ఇస్తూ ఉన్నాయి. ఇంత మార్పు జరుగుతున్నప్పుడు ఆధ్యాత్మికతలో, జ్ఞానాన్ని అందించటంలో, తీసుకోవటంలో, సాధనా పద్ధతుల్లో అప్డేట్ అవ్వటంలో కూడా జరిగి తీరాలి. జీవితాంతం ఏబిసిడీలేనా? ఓనమాలు జీవితాంతం దిద్దుతూ ఉంటావా? ఓనమాలు దిద్దిన తర్వాత పదాలను ఎట్లా నిర్మించాలి, తదుపరి వాక్యాలను, ఆ వాక్యం రాస్తావు, సొంత వాక్యాలు ఎట్లా నిర్మించాలి, తదుపరి ఎస్ఏ రాస్తావు నువ్వు. ఇంత శాస్త్రీయంగా మనిషి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు ఉన్నప్పుడు మనిషి గురించి చెప్పే ఆధ్యాత్మిక వ్యవస్థల్లో జ్ఞానం ఎందుకు అప్డేట్ అవ్వకూడదు? ఎవరన్నా ఆలోచిస్తున్నారా లేదా? సాధనా పద్ధతులు ఎందుకు అప్డేట్ అవ్వకూడదు? ఆలోచనలు జరుగుతూ ఉన్నాయా లేదా? సో నిన్ను అభివృద్ధి వైపు, ప్రోగ్రెస్ వైపు, అప్డేట్ వైపు చేసేదే రామ్తా వైట్ బుక్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో రామ్తా వైట్ బుక్ ఉండి తీరాలి. ఊరికే ఉంటే సరిపోదు, తీసి చదవాలి. జూమ్ వేదికల్లో నువ్వు భాగస్వామి అవ్వాలి, అధ్యయనంలో భాగస్వామి అవ్వాలి, అవగాహన పెంపొందించుకోవాలి, ఆచరణలో నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని నువ్వు వినిమయంలోనికి తెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు దైవం అన్నది నీకు అర్థమవుతుంది. జీవితాంతం భయపడవలసిన అవసరాలు లేవు. అనుమానాలు, ఒత్తిడి, దిగులు అస్సలు అవసరం లేదు. ఇవి తీసి చీపురుతో కొట్టేసాయి పక్కకి. సువర్ణ యుగ సృష్టికర్తవు నువ్వు. ఆ సువర్ణ యుగంలో భోగభాగ్యాలతో, ఆనందాలతో, ఆరోగ్యంతో, ఆత్మీయ అనుబంధాలతో ఉంటాం. దాన్నే సదా నువ్వు స్మరిస్తూ ఉండు. సో చెప్పాం కదండి, చుట్టూ ఉన్న అనేక స్థితులను చూసి మేము చిన్నప్పటి నుంచి వింటూ వస్తాం. నుదుటిన తిలకం పెట్టుకో, అడ్డబొట్ల నిలువు బొట్ల కోసే పక్కన పెడదాం. నుదుటి బాగాన బొట్టు పెట్టుకోవాలనేది ఒక పద్ధతి. ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు. రకరకాల రంగులు ఉంటాయి. మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత స్టైల్ కోసమో, పెడితే ముఖానికి అందమో, పెట్టకపోతే ఏమనుకుంటారో, నలుగురిలో పెట్టాలి, లేదా పద్ధతి, ఆచరణ, ఇది చాలదన్నట్టు మళ్ళీ మనలో రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. బ్రహ్మ నుదిటి రాత రాస్తాడంట. ఎందుకు నుదిటినే ఎంచుకోవాలి అతను? హృదయ భాగాన్ని ఎంచుకోవచ్చు, వీపు భాగాన్ని ఎంచుకోవచ్చు, కాలు ఎంచుకోవచ్చు. ఈ రకమైన ఆలోచనలతో నేను ఎదుగుతూ వచ్చానండి. ఆజ్ఞాచక్రం ఉంటుందంట అక్కడ, ఇడ పింగళ సుషుమ్న నాళ్ళు అక్కడ ఏకమవుతాయంట. మొత్తానికి అది పురాణాల్లో కానీ, గ్రంథాల్లో కానీ, యోగాలో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ నుదిటికి ఏదో ఒక ప్రాముఖ్యతను ఆపాదించారు. తదుపరి తరాల వారికి నుదిటి యొక్క ప్రాముఖ్యతను తెలిపేలాగా దాని చుట్టూ ఏవో కథలు అల్లారు. వెరీ సింపుల్ మాస్టర్స్. నీకు ఏం కావాల్సినా సరే పదంలో కానీ, ఆరోగ్యం, నీ సంకల్పం ఆరోగ్యం అండి. నీ ఆరోగ్యం మెరుగవ్వాలి. ఆ ఆరోగ్యం అన్న పదాన్ని నువ్వు కళ్ళు మూసుకొని నీ ఊహాశక్తితో నీ దృశ్య జగత్తులో నువ్వు అక్కడ లిఖించటమే నువ్వు చేయవలసింది. కళ్ళు మూసుకుంటావు, నీ నుదుటిపైన పదదర్శనం చేస్తావు. అదే నుదిటి మీద ధ్యాస. అదే పత్రి గారు చెప్పినటువంటి ధ్యాన తదుపరి స్థితులు. దాన్ని నువ్వు అవగాహన చేసుకోవాలి. అతను ఓపెన్గా చెప్తున్నారు, నేను వచ్చింది ధ్యానం వరకే, ధ్యానం తదుపరి స్థితిలో రామత పైన మోపుతూ ఉన్నాడు. దాన్ని సాధకులు, బోధకులు కూడా అవగాహన చేసుకోవాలి. ప్రోగ్రెస్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఒక చిన్న సాంగ్ విందామండి.
మ్యూజిక్ వస్తుంది కదా మాస్టర్స్, ఒకటి చెప్తారా? వస్తుంది సార్, సార్. వస్తుంది. వస్తుంది మాస్టర్. గ్రేట్. నీ నుదిటి రాతను నువ్వే రాసుకో, నీలోని బ్రహ్మను నువ్వే కలుసుకో. బాహ్యంలో ఏ దైవం నీ అంతరంలోని ఆత్మ కన్నా గొప్ప కాదు. బాహ్యంలో ఏ గురువు నీ అంతరంలోని ఆత్మ కన్నా గొప్ప కాదు. ఇది తెలియాలంటే నువ్వు చెయ్యాలి నుదిటి మీద ధ్యాస, నీ ఆత్మ వైపు ధ్యాస. దైవాన్ని వెతికావు గుహల్లో అడవుల్లో, బడిలో గుడిలో అలసిపోయావు వేటలో. చాలు ఇక ఆపు ఈ బాహ్యపు పోరాటం, మొదలు పెట్టు నీ అంతరం వైపు ప్రయాణం. నీ పని సులువు కావాలంటే, నీ పయనము సాగాలంటే ఒక్కటిదే మార్గం, నుదిటి మీద ధ్యాస. నీ అంతరలోకంలో తలుపులు తెరుచుకుంటే స్వేచ్ఛ నడిచొస్తుంది, ఆనందం చిరునవ్వు చిందిస్తుంది. ఆరోగ్యం తోడవుతుంది, అనుబంధం పూస్తుంది, అష్టైశ్వర్యాల వెలుగు నిన్ను చుట్టేస్తుంది. శాశ్వతమైన శరీరం నీ ధ్యాసలో శ్వాసలోనే దాగుంది. చెయ్యి నుదిటి మీద ధ్యాస, చెయ్యి నుదిటి మీద ధ్యాస. వచ్చేసింది వచ్చేసింది సువర్ణయుగం నా కోసం. సృష్టికర్త నేనే అని హృదయమే చెప్తోంది నాతో. చేస్తున్నా చేస్తున్నా నుదిటి మీద ధ్యాస, చేస్తున్నా చేస్తున్నా నుదిటి మీద ధ్యాస. మనం సువర్ణయుగ సృష్టికర్తలం, మనం భౌతిక ప్రతినిధులం. నుదిటి
నుదిటి మీద ధ్యాస. నీ ఆత్మవైపు ధ్యాస. ఆధ్యాత్మికతలో మళ్ళీ చెప్తున్న మాస్టర్స్, ప్రోగ్రెస్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? నిన్నటితో పోలిస్తే, క్రితం వారంతో పోలిస్తే, క్రితం నెలతో పోలిస్తే, క్రితం సంవత్సరంతో పోలిస్తే, ఒక గంట కిందట ఇప్పుడు నీ ఆలోచన విధానాలు, నీ మానసిక స్థితి, నీ ప్రవర్తన, నీ స్వభావం, నీ గుణం, నీ మాట, ధైర్యం వైపు, శాంతి వైపు, స్థిరత్వం వైపు, ఆనందం వైపు, నమ్మకం వైపు, ప్రేమ వైపు వెళ్తున్నాయా లేదా? నువ్వు ఏదో సంస్థ చుట్టూ తిరిగావు, ఏదో గుడి చుట్టూ తిరిగావు, ఏవో పూజలు చేశావు. నీ మనసు నిలకడగా ఉందా లేదా? నీ ఆలోచనలు సంస్కరణ జరుగుతూ ఉందా లేదా? మానసిక పరివర్తన జరుగుతూ ఉందా లేదా? అదే ప్రోగ్రెస్ చెక్ చేసుకోవటం అంటే. ఎలా చెక్ చేసుకోవాలి? కొలమానం ఏంటి? సింపుల్ అండి. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఏదో మాధ్యమాల ద్వారా సాధకుడు జ్ఞానం వింటూ ఉంటాడు. ఏ జ్ఞానం వింటే నీలో ఇంకా ఆందోళన, కోపము, అశాంతి, నిరాశ, వైరాగ్యం ఎక్కువ అవుతూ ఉంటాయో ఆ జ్ఞానం నీకు సరిపోదు. వదిలేసాయి. అక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇంకా జీవితాంతం నేను 5వ తరగతిలో కూర్చుంటానంటే కుదరదు కదా. 6వ తరగతి ఉంది, 7వ తరగతి ఉంది, 8వ తరగతి ఉంది. ఏ జ్ఞానం వింటూ ఉన్నప్పుడు నీలో ధైర్యం, విశ్వాసం, శాంతి చిత్తం, నమ్మకం బలపడుతూ ఉంటాయో అది నువ్వు తెలుసుకోవలసిన జ్ఞానం, నువ్వు పట్టు సంపాదించాల్సినటువంటి జ్ఞానం. ఏ సాధన చేస్తూ ఉంటే ఇంకా నీలో నిద్ర రావటం, అసహనం ఎక్కువ అయిపోవటం, ఆందోళన ఎక్కువ అవ్వటం జరుగుతున్నాయో అది నీవు వదిలిపెట్టవలసినటువంటి సాధన. ఒకప్పుడు నీకు ఆ సాధన అవసరమై ఉండవచ్చు. ఇప్పుడు నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి అంటున్నా. ఏ విధంగా బాహ్య జగత్తులో 5వ తరగతి క్రితం సంవత్సరం చదివాడు, ఈ సంవత్సరం 6వ తరగతి రావాలి విద్యార్థి. నది ఉందండి, ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు నువ్వు పడవ ప్రయాణం చేసావు. ఆ ఒడ్డు దిగి నువ్వు నీ ప్రయాణం నువ్వు ముందుకు పోవాలి. అంతే తప్పితే ఈ సంస్థ బాగుంది, ఈ సాధనా పద్ధతి బాగుంది, ఈ గుంపు బాగుంది, ఈ గురువు బాగున్నాడు, నేను ఎప్పుడు జీవితాంతం పడవలోనే ఉంటానని ఏ ప్రయాణికుడు అనుకోడు. అదే సంస్థతో, అదే గురువుతో. నో. అందుకే గందరగోళాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమన్నంటే ఏం చెప్తారు? సాధనా సమయం పెంచుకోండి. ఏం పెంచుకోవాలి? ఏం సాధన చేయాలి? ఏం చేస్తున్నారు సాధన పేరుతో? అన్ని సాధకులు చెక్ చేసుకోవాలి అంటున్నాను. చెక్ యువర్ ప్రోగ్రెస్. మెరుగైన అవగాహన వైపు రావాలి, మెరుగైన జ్ఞానం వైపు రావాలి, మెరుగైన సాధనా పద్ధతుల వైపు రావాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది నేను సృష్టికర్తను, నేను దైవాన్ని అనేసి. శాస్త్రీయంగా చూద్దాం. నువ్వు పూజలు చేయి, జపాలు, ధ్యానాలు, వ్రతాలు, సేవలు ఏదైనా చెయ్యి. శాస్త్రీయత చాలా ముఖ్యం. ఏంటి సైన్స్ బిహైండ్ దిస్ నుదిటి మీద ధ్యాస? సో మీ సంకల్పాన్ని పద రూపంలో కానీ, అక్షర రూపంలో కానీ, బొమ్మ రూపంలో కానీ కళ్ళు మూసుకొని మీరు నుదిటి మీద దాన్ని ప్రతిష్ఠిస్తూ దర్శిస్తూ కూర్చోవటం. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ముందుగా పిట్యూటరీ గ్రంథి దాన్ని తీసుకుంటుంది. మనిషి ఏ ఆలోచనలు చేసినా పిట్యూటరీ గ్రంథి దాన్ని కెమికల్గా కన్వర్ట్ చేస్తుంది, రసాయనాలుగా మారుస్తుంది పిట్యూటరీ గ్రంథి అనేది. తదుపరి తన బాధ్యత పీనెల్ గ్రంథికి అప్పజెపుతుంది. ఇప్పుడు ఈ పీనెల్ గ్రంథి నీ సంకల్పమైనటువంటి ఆరోగ్యం అన్నది శరీరంలోని ప్రతి కణానికి అందించడం జరుగుతుంది కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా. నీ శరీరం అవతలికి తరంగాల రూపంలో విశ్వంలోకి నువ్వు పంపిస్తూ ఉన్నావు నీ సంకల్పాన్ని. ఆ విశ్వ గ్రంథాలయం నుంచి నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి ఆహార విధానాలు, వ్యాయామాలు, జ్ఞానము ఒక వ్యక్తి ద్వారా కానీ, యూట్యూబ్ రూపంలో కానీ, ఒక మిత్రుడి ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదా స్వయం ప్రేరేపితంగా కానీ నీ సంకల్పం సంభవం అవ్వటానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైనటువంటి అంత సమాచారాన్ని నువ్వే ఆకర్షిస్తావు. ఏ మాస్టర్ వచ్చి ఏమీ చేయడు. ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి.
ఆ బలహీనతను బాహ్యంలో గుడిలో ఉన్న దేవుడు వచ్చి కోరికలు నెరవేరుస్తాడు, బాహ్యంలో మాస్టర్స్ వచ్చి నా కోరికలు నెరవేరుస్తారు అన్న బలహీనతలో సాధకులు ఉన్నంత కాలం వారి కోరికలు నెరవేరవండి. బాహ్యంలో గుడి కాని, గురువు కాని, సంస్థ కాని, వ్యవస్థ కాని, మాస్టర్ అనేవాడు కానీ నిన్ను అంతరం వైపు వెళ్ళే విధంగానే ఆ సిస్టమ్ సెటప్ చేయబడి ఉంది. ఇది నువ్వు అర్థం చేసుకొని నీ ఆలోచన సవరణ చేసి నీ సంకల్పాన్ని బలంగా నుదుటి మీద ప్రతిష్ఠ చేయాలి. సంకల్ప శాస్త్రం, ధ్యాస శాస్త్రం. సో నీ సంకల్పం ఇప్పుడు నువ్వే ఆకర్షణ చేస్తూ ఉన్నావు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. ఆ వాస్తవం దేని మీద ఆధారపడి ఉంది? నీ నమ్మక వ్యవస్థ, నీ అభిప్రాయాలు, నువ్వు అందుకుంటున్న జ్ఞానము, నువ్వు ఆచరిస్తున్న జీవన విధానము, సాధనా పద్ధతులు. వీటన్నిటిలో నువ్వు మెరుగు పరుచుకోగలిగితే నీ వాస్తవము మెరుగవుతుంది. చాలా సింపుల్ అండి ఆధ్యాత్మికత. రామ్తో విజడం ఇంకా సింపుల్. ఇదే నుదిటి మీద ధ్యాస. నువ్వు ప్రతి నిత్యం నీ ఆలోచనల్లో నువ్వు స్మరణ చేయవలసింది, నా ఆలోచనలన్నీ ఆనందంతో నింపుకున్నా, ధైర్యంగా ఉన్నా, శాంతిగా ఉన్నా. నువ్వు స్మరించు, ఇంకా నీకు వేరే పని లేదు, ఇంక ఇదే స్మరించాలి. ఇప్పుడు ధ్యాన తదుపరి స్థితుల్లో నువ్వు పట్టు సంపాదించాలంటే నువ్వు చేయవలసింది నీ దివ్యత్వాన్నే నువ్వు స్మరించటం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రామ్త 35,000 సంవత్సరాల కిందట ఈ భూమిపైన అమరత్వాన్ని సిద్ధించుకున్న మొట్టమొదటి మనిషి రామ్త. అతను ఏం చెప్తున్నాడు? అతన్ని స్మరించమని చెప్పట్లే, అతనికి పూజలు చేయమనట్లే, అతని పేరు మీద అన్నదానాలు అడగట్లే, చందాలు అడగట్లే, శిలా విగ్రహాలు అడగట్లే, సంస్థలు కట్టమనట్లే, అతని ఫోటో మీ ఇంట్లో పెట్టి పాలాభిషేకం చేయమనట్లే. అష్టోత్తర శతనామావళి, ఓం రామ్తాయ నమః, ఓం జే నైట్ ఛానలింగాయ నమః, ఓం అదృశ్య రూపాయ నమః, ఓం అమరత్వ జ్ఞాన బోధకాయ నమః లాంటి వాటి మంత్రాలతో నిన్ను అర్చించమని, పూజించమని, సేవించమని అడగట్లే. నీ దివ్యత్వాన్నే స్మరించమంటున్నాడు. ఏంటి నీ దివ్యత్వం? ఆనందం నీ దివ్యత్వం, శాంతి నీ దివ్యత్వం, ధైర్యం నీ దివ్యత్వం. స్మరించంతే ఆలోచనల్లో. నేను ధైర్యంగా ఉన్నా, నేను ఆనందంగా ఉన్నా, నేను శాంతిగా ఉన్నా. నిరంతరం స్మరణ చేయి. నిరంతరం నీ పని అంతే. 24 గంటలు నువ్వు వీటి చుట్టే నీ ఆలోచనలు, నీ మనసు, నీ మాటను కేంద్రీకరణ చేయాలి. అప్పుడు నువ్వు నిలబడతావు, నీ మనసు నిలబడుతుంది, ఆలోచన సంస్కరణ జరుగుతుంది, నుదుటి మీద ధ్యాసలో పట్టు సంపాదిస్తావు. తదుపరి నీ కుటుంబం ఆటోమేటిక్గా నిలబడుతుంది. సమాజం గురించి పక్కన పెట్టు. నువ్వు నిలబడితే, నీ కుటుంబం నిలబడితే, ఏ కుటుంబం ఆ కుటుంబానికి నిలబడితే అయిపోయింది. ఇంకా అన్ని బంగారు కుటుంబాలే అవుతాయి. అదే సువర్ణ యుగం. సెల్ఫ్ రియలైజేషన్ అంటున్నారు, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ అంటున్నారు. ఉద్ధరే ఆత్మానమని ఏదో విన్నాడు సాధకుడు ఇప్పటిదాకా. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. కాంక్వర్ యువర్ సెల్ఫ్. సో బాహ్యంలో ఏం జరుగుతున్నాయి నీకు అనవసరం. నువ్వు, నీ ఆలోచనలు, నువ్వు, నీ సంకల్పం, నువ్వు, నీ కుటుంబం, ఇదే నీకు ముఖ్యం. సో ఈ విధంగా నువ్వు రాసుకో నుదిటి మీద. ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, నా ఆత్మే నా గురువు. ఆత్మకు అన్నీ తెలిసే నీ శరీరాన్ని, నా శరీరాన్ని ఎంచుకుందండి. నీ ఆత్మ కన్నా గొప్ప గురువు బాహ్యంలో లేడంటాడు రామ్త. అందుకే నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా అంతరంగ ప్రయాణం చేయి, ఆత్మ వైపు వెళ్ళంటారు. సెల్ఫ్ అంతా సెల్ఫ్గానే ఉంటుందండి ఇక్కడ. స్వీయ వికాసంలోనే సృష్టి వికాసం దాగి ఉంది. నువ్వు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. సో మీ ఆత్మ బోధ కన్నా గొప్పగా ఎవరు మీకు బోధించలేరు. నీ ఆత్మకు అన్ని తెలిసే నీ శరీరాన్ని ఎంపిక చేసుకుంది. నువ్వు బాహ్యంలో ఆధారపడితే వాళ్ళకే వాళ్ళ జీవితం ఎట్లా ఉద్ధరించుకోవాలో తెలియక మీరిచ్చే డబ్బులపైన, మీరిచ్చే చందాలపైన ఆధారపడుతున్నారు. మీరు వాళ్ళ కాళ్ళ మీద పడితే వారికి అహం చల్లారుతుంది. మీరు తీసుకుపోయే పూలదండలు, మీరు కొట్లే చప్పట్లు, మీరు వేసే శాలవాళ్ళపై వాళ్ళు బతుకుతున్నారు. సంస్థల యొక్క నిర్వహణే కఠినతరమైపోతూ ఉంది. మీరు గమనిస్తూ ఉండండి. పాత వాళ్ళని పక్కన పెట్టేసాయి సంస్థలు. వాళ్ళకు మీతో పని లేదు, మీ నుంచి రూపాయి రాదు అనేది వాళ్ళకి అర్థమైపోయినాయి. ఏ సంస్థ అయినా అట్లే ఉందండి బాహ్యంలో. కొత్త వాళ్ళని పడుతూ ఉన్నారు, ఇప్పుడు ట్రాప్ వేస్తూ ఉన్నారు. యంగర్ జనరేషన్
ఇదంతా నిరంతర ప్రక్రియ అండి. ఎందుకంటే బాహ్యంలో డబ్బు లేనిది ఏది రన్ అవ్వలేదు కదా. తీసుకో డబ్బు, కానీ సాధకుడిని నువ్వు ఉన్నతీకరణ వైపు తీసుకెళ్తూ ఉన్నావా లేదా? నీ బోధనలు ఎట్లున్నాయి? నీ సాధన పద్ధతులు ఎట్లున్నాయి? డబ్బు నీకు అవసరమే, నాకు అవసరమే, అందరికీ అవసరమే. ఆధ్యాత్మికతను వ్యాపారం చేయకూడదు కదా. బ సాధకుడి యొక్క బలహీనతలపైన సంస్థ పునాదుల నిర్మాణం ఎంతవరకు? ఇట్స్ నాట్ గుడ్. అందుకే రామ్తో చెప్తాడు, నీ ఆత్మ వైపెళ్ళు. నువ్వు కళ్ళు మూసుకో, ఇంట్లో వాళ్ళతో ఎట్లా మాట్లాడతావో ఆ విధంగానే నీ ఆత్మతో నువ్వు సంభాషణ చేయి. ఆత్మతో అనుసంధానం ఏర్పరచుకో. నీ ఆత్మే నీ గురువు. ఇంకొత్త గురువులు, కొత్త మాస్టర్స్ అవసరం లేదండి. వచ్చేదంతా ఎవరు వారు అంతరంలోకి వెళ్తారు, ఆత్మతో అనుసంధానం అవుతారు. అదే ఇంకా. అందుకే అర్త్ 5Dలోకి వచ్చింది, 5Dలోకి ఇంకో తలంలోకి పోయింది. లేకపోతే నువ్వు అమరత్వ జ్ఞానం వినవు, నేను అమరత్వ జ్ఞానం బోధించను. అంత ఆత్మలతోనే ప్రయాణం అండి. దీన్ని బాగా గమనించుకోవాలి. అనేక కారణాలతో ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టింది, పైతలాలకు వెళ్ళింది. అక్కడ సౌల్ రివ్యూ అని ఒకటి జరుగుతుంది. ఉదాహరణకు మిడిమిడి జ్ఞానం బోధించిన అతను కాలం చేశాడు అనుకుందాం. పైతలాలకు వెళ్ళిన తర్వాత అతని ఆత్మకు రివ్యూ ఉంటుంది. ఏం చేసినావు? నిన్ను నువ్వే ఉద్ధరించుకోలే, నువ్వు మళ్ళీ ఒక సమూహానికి చెప్తావా? ఏం తెలుసు నీకు ముందు? ఇప్పుడు వినేవారు సాధకులు ఉంటారు. నీ ఆత్మ నువ్వు పట్టుకొని 2-3 సందర్భాల్లో ఎవరో నీ ముందుకు వచ్చి చెప్తే నువ్వు దాన్ని పట్టుకోకుండా మళ్ళీ బాహ్యంలో గురువు కాలనే పట్టుకుంటావా? అతను దైవమే, నువ్వు దైవమే అన్నప్పుడు నీ దివ్యత్వాన్ని వేరే వారి కాళ్ళ దగ్గర ఎందుకు తాకట్టు పెడుతున్నావు? ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇంకెన్ని సందర్భాల్లో నీ ముందుకు వచ్చి చెప్పాలి? ఈ రకమైన రివ్యూ ఉంటుందండి. ఆ రివ్యూ అక్కడ ఉండకూడదు అంటే ఇక్కడ జాగ్రత్త పడాలి. ఇక్కడ జాగ్రత్త పడ్డావనుకో, నీకు మరణం ఉండదు. జనన మరణ చక్రాలకు అతీతంగా నువ్వు వెళ్ళిపోతావు. తర్వాత ఒక బృహత్ కార్యాచరణలో, ఒక దివ్యమైన ప్రణాళికలో నువ్వు భాగస్వామి అవుతావు. మనుషులను, ఇంకో తలాల్లోని జీవాన్ని నువ్వు దివ్యత్వం వైపు నడిపే విధంగా నీ కార్యాచరణ నువ్వు పెట్టుకోగలుగుతావు. సో నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు ఎక్కడున్నావు ఇక్కడే ఉంటావు, మీ ఇంట్లోనే ఉంటావు. కళ్ళు మూసుకో, నుదుటిపైన ధ్యాస. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నా నీ ఆలోచనలు నీతోనే ఉంటాయి. అదేదో నువ్వు ఉంటున్న ఇంటి నుండే చేయి. చాలా సౌలభ్యాలు ఉన్నాయి. టెక్నాలజీని నీకు అనుకూలంగా వాడుకో. ఆ ఇన్నర్ జర్నీ, ఆ ఆత్మ వైపు ప్రయాణం నీ ఇంటి నుండే నువ్వు మొదలుపెట్టు. తదుపరి తరాల వారికి నువ్వే ఆదర్శం. ప్రతినిత్యం ఆత్మతో అనుసంధానం అవుతూ, ఆత్మస్థితిలో ఉంటూ నీ ఆలోచనలను, నీ మనసును, నీ వాక్కును నువ్వు గమనించుకుంటూ ఉండు. ఆ విచ్చలవిడితనము, ఆ భయాలు, ఆ గందరగోళాల్లోకి వెళ్ళకండి. సదా స్మరిస్తూ ఉండండి మీ దివ్యత్వాన్ని. అది ఎంతో విశ్వాసంతో నీ శరీరాన్ని, నా శరీరాన్ని ఎంచుకుంటుందండి. ఆ ఆత్మ వైపు నుంచి నువ్వు ఆలోచించి, నీకేం తెలియట్లే, గందరగోళంలో ఉన్నావు, జ్ఞానం కూడా తెలియట్లే, ఆత్మతో మాట్లాడు. నువ్వు నా శరీరాన్ని ఎంచుకున్నావంట, ఏదో నీ వైపు వస్తే నువ్వు నన్ను ఉద్ధరిస్తావంటున్నారు, నేను నీ వైపు వస్తున్నా, నువ్వు నన్ను ఉద్ధరించు. అట్లా నీకు నచ్చిన వాక్యాలతో, నచ్చిన పదాలతో నువ్వు మాట్లాడు. నువ్వు మొదలుపెట్టు. కొన్ని రోజులకి ఆ వాణిని నువ్వు వింటావు. అది రెడీగా ఉంటుంది నీకోసం. శరీరంగా ఉన్న నిన్ను అది ఎదురు ఎదురు చూపులు ఉంటాయి. అది నువ్వు ఎప్పుడొస్తావా ఆత్మ వైపు అని. సో ఈ జన్మలోనే ఆ అనేక జన్మలుగా ఆత్మ పెట్టుకున్న అమరత్వ అనుభవాన్ని ఖచ్చితంగా మనం పొంది తీరాలి. ఆ విధంగా మన సంకల్పాలు ఉండాలండి. లయమైన స్థితి అదే అంటున్నాం. నో డౌట్. ఈ పాటికి ఇది కోవిడ్ తర్వాత మొదలైంది. అందరూ అమరత్వానికి సంబంధించినటువంటి వాటి చుట్టే చర్చలు, ఆలోచనలు, సాధనా పద్ధతులు కూడా జరుగుతూ ఉన్నాయి. నువ్వు నేను ఈ సువర్ణయుగానికి సృష్టికర్తలం. తదుపరి తరాల వారిని, ఇంకో తలాల్లో ఉన్నటువంటి జీవాన్ని దివ్యత్వం వైపు నడిపించేటువంటి వాళ్ళము. సువర్ణయుగం.
నిరంతర జీవితం ఉంటుందండి. అందరూ ఐశ్వర్యంతో ఉంటారు, ఆరోగ్యంతో ఉంటారు, ఆనందంతో ఉంటారు, స్వేచ్ఛతో ఉంటారు. నువ్వు వీటిని స్మరిస్తూ ఉండు, నిరంతరం స్మరిస్తూ ఉండు. నీ పని ఇదే. ఏదో ఆలోచన వచ్చింది భయానికి సంబంధించి, వెంటనే నా ఆలోచనలన్నీ ధైర్యంగా ఉన్నాయనుకో. అంతే నువ్వు చేయవలసింది. వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గురువు అవ్వాలి, వేదికలు ఎక్కాలి, ఉపన్యాసాలు చేయాలనేది ఉండవచ్చు, తప్పులేదు. కానీ అది నీ బలహీనత కాకూడదు అంటున్నా. ఒకరికి గురువుగా నువ్వు ఉండొద్దు, వేరే వారు నిన్ను గురువుగా ఉండేలా స్థితిలో నిన్ను నువ్వు తీసుకోవద్దు. ఎందుకు ఇక్కడ నువ్వేం తెలుసుకుంటున్నావు? నీ ఆత్మే నీ గురువు. నా ఆత్మ నాకు గురువు అయినప్పుడు నీ ఆత్మ నీకు గురువు. నువ్వు ఆచరణాత్మకంగా నీ జీవన విధానాన్ని ఉండాలి. కంటి ముందు మళ్ళీ ఎవరో గురువు అనే అతను కనబడగానే పోయి సాష్టాంగ నమస్కారం పెట్టి కాళ్ళకు దండం పెట్టి ఆ స్థితికి వెళ్ళొద్దు దయచేసి. అలాగే గురువులు కూడా ఆలోచన చెయ్యాలి. ఏ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు సాధకులకి, శిష్యులకి, భక్తులకి? నీ ఆత్మే నీ గురువు. సో సదా మీ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తూ ఉండాలండి. దివ్యత్వం కింద నా ఆలోచనలు శాంతిగా ఉన్నాయి, ప్రేమతో ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి, ధైర్యంగా ఉన్నాయి. సదా ఆనందాన్నే స్మరిస్తూ ఉండండి. రామ్తో క్లియర్గా చెప్తున్నాడు. క్విక్గా 5-10 నిమిషాల్లో క్లోజ్ చేద్దామండి. రాబోయే రోజుల్లో నేను మీతో ఉంటాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మీకు నిజంగా అడ్డంకులు లేవని మీరు తెలుసుకుంటారు. ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నాడండి. ఎవరు? అమరత్వాన్ని సిద్ధించుకున్న అతను. ఏ అడ్డంకులు లేవు, ఏ గందరగోళాలు లేవు. నువ్వు అనుకుంటున్నావు అవన్నీ మాయ తెరలు, మాయ పొరలు ఎప్పుడో తొలగించబడ్డాయి. ఇక నువ్వు కూర్చొని నీ ఆలోచనల్లో నువ్వు నీ సంకల్పాన్ని గట్టిగా పట్టుకోవటమే. మీకు మరింత జ్ఞానం తెలుసుకోవాలనే కోరిక పెరిగే కొద్దీ నేను మీకు తోడుగా ఉంటాను. మీరు ఆ సంకల్పం చేసుకోండి మనసులో, అంతే. నా ఆరోగ్య సమస్యలు నేను తొలగించి సంపూర్ణ ఆరోగ్యంతో నేను ఉండాలి. ఆ జ్ఞానం నాకు అందించు ఓ నా ఆత్మ. రామ్తా, నువ్వు చెప్పినావు కదా, జ్ఞానం తెలుసుకోవాలనే కోరిక పెరిగే కొద్దీ నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు కదా. ఇదిగో నేను సంకల్పం చేసుకుంటున్నా. నా ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, నేను అష్టైశ్వర్యాలతో, దివ్య సంపదలతో ఉండాలనుకుంటున్నా. నేను నా ఆత్మను ప్రసన్నం చేసుకుంటున్నా. నువ్వు చెయ్యి. తర్వాత జరిగే మిరాకిల్స్ నువ్వే చూస్తావు. ఏ విధంగా వస్తాడు? ఏ విధంగా నీకు నాకు తోడుగా ఉంటా అంటున్నాడు? ఆలోచనల ద్వారా, ఒక వాయువు ద్వారా, ఒక ఊహ ద్వారా, కలల ద్వారా. ఏ రూపంలో అయినా అతను మీ దగ్గరికి వస్తాడు. మీరు గుర్తించగలుగుతారు. భ్రమలు ఉండవు అక్కడ మళ్ళీ. అప్పటిదాకా గాలి పెడుతూ ఉంటుంది. మరుక్షణమే నువ్వు తలిచిన వెంటనే, లేదా నువ్వు ఏదో మనసు కొద్దిగా అలజడితో ఉంది, రామ్తా నువ్వు ఈ అలజడిని తీస్తావని విన్నాను అని నువ్వు అట్లా అనుకోగానే ఒక రకమైన గాలి నీ దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు దాన్ని ఫీల్ అవ్వగలుగుతావు అంటున్నా. అక్కడ నీకు డౌట్స్ ఉండవు, కన్ఫ్యూజన్స్ ఉండవు. తదుపరి నీ మానసిక స్థితి ఎలివేట్ అవుతుంది. ఇంకేమంటున్నాడు? నన్ను ఆరాధించవద్దు, నాకు గుళ్ళు కట్టొద్దు, భజనలు చేయొద్దు, నా కాళ్ళ మీద పడొద్దు, నేను ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వాణ్ణి కాదు. ఏమంటున్నాడు అతను? మిమ్మల్ని మీరే ఆరాధించుకోండి, మిమ్మల్ని మీరే అనుసరించండి. మీ ఆత్మ ఎట్లా చెప్తే అట్లా మీరు ఆచరణ పెట్టుకోండి. సో మీ శరీరమే దేవాలయం. బాగా పట్టుకోండి. రామ్తాలో ఒక్కటి నీకు అర్థమయ్యిందా? చాలా 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 ముందుకెళ్ళిపోతారండి. నీకై నువ్వు ముందుకెళ్ళటానికి ధైర్యంగా నిలబడు. ఫస్ట్ నీ ఆలోచనలు అనుకో. నువ్వు ఎప్పుడైతే అట్లా అనుకుంటావో ఆ మార్గం సుగమం అయిపోతుంది. నా పక్కన ఎవరు లేరే, నేను ఒంటరిదాన్నే, నా వయసు మీద పడిందే, నేనున్న పరిస్థితి ఎవరికి తెలియదే, వద్దు ఆ డ్రామాలు వద్దు. ఏం చెప్తున్నాడు అతను? నువ్వు నిలబడు, నీ ఆలోచనలో ధైర్యాన్ని నింపుకో. అద్భుతంగా నా జీవితం ఉంటుంది అని స్మరించు. మార్గం నువ్వే వేస్తావు. నాకెవరు దిక్కులేరే అనే చోటు నుంచి సాధకుడిప్పుడు దిక్కులేని వారికి దిక్కును చూపించే దిక్సూచిగా తయారై తీరుతాడండి. దిస్ ఈస్ రామ్దాస్ విస్డమ్. గుడ్డిగా నమ్మే బదులు ఒక క్రియేటర్ స్టేట్కి నువ్వు వెళ్ళు. నీ దివ్యత్వాన్ని మళ్ళీ వేరే వారి పాదాల దగ్గర తాకట్టు పెట్టద్దు అసలు. సో డూ, ఆత్మ వైపు ప్రయాణం చేయి. అంతరంగ ప్రయాణం ఇది. సో
చాలా ఇంపార్టెంట్ క్లోజింగ్ టైం. గుళ్ళు లేని స్థితికి నువ్వు పూర్వపు స్థితికి వెళ్ళు. గుళ్ళు లేవు అప్పటికి. గుళ్ళ యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మనిషి తన దివ్యత్వాన్ని మర్చిపోవడం మొదలుపెట్టాడు. అందుకు మనిషిలాగా ఉండే ఒక విగ్రహాన్ని గుడిలో పెట్టి ఆ గుడికి నైవేద్యాలు, అభిషేకాలు, అలంకరణ చేసి ఆ దివ్యత్వాన్ని స్మరిస్తూ ఉంటే మానవాళి ఒక సోషల్ ఆర్డర్, భయము, భక్తి లాంటివి ఉంటాయి. తప్పు, విచ్చలవిడితనం లాంటి వాటికి వెళ్లకుండా పవిత్ర భావనతో ఉంటారు అనే విధంగా కొంతమంది మహానుభావులు గుళ్ళను సెటప్ చేయడం జరిగిందండి. సరే, కాలక్రమేణా అవి కూడా వక్రీకరణ జరిగాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, విభజనలు, నాది నీది అని వచ్చాయి. కాలాంతరంలో ఆధ్యాత్మికత అనేది ఒకటి వచ్చింది. అక్కడ నుంచి కొన్ని సంస్థలు పుట్టాయి. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క సాధనా పద్ధతిని అవలంబిస్తూ ముందుకొచ్చాయి. ఇప్పుడు మనం మన చుట్టూ ఎక్కువగా చూస్తూ ఉంటాం పిరమిడ్ నిర్మాణాలు, పిరమిడ్ జగత్తు. బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు గుడి ఉంది, ఇప్పుడు పిరమిడ్ ఉంది. అక్కడ అదే గుళ్ళ దగ్గర ఉన్న గందరగోళమే పిరమిడ్ దగ్గర అదే గందరగోళం కనపడుతుంది. ఏదైనా ఉన్నది అంటే ఒక 30 సంవత్సరాలే టైం ఫ్రేమ్ ఉంటుంది మాస్టర్స్. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి అప్గ్రేడ్ అవ్వాలి. అది ప్రకృతి అయినా, మనిషి అయినా, రాజకీయాలైనా, ఆర్థిక వ్యవస్థలైనా, నీ ఆలోచన విధానమైన, ఆధ్యాత్మికత అయినా, సాధన పద్ధతులైనా. నువ్వు చెక్ చేసుకో, నువ్వు చిన్నప్పుడు నువ్వు వెళ్ళిన గుడి ఎట్లుంది, ఇప్పుడు వెళ్తున్న గుడి ఎట్లుంది. బంగారు ఆభరణాలు చూడు, వస్త్రాలు చూడు, ఇంట్లో టీవీలు చూడు, ఇల్లు కట్టే విధానం చూడు, వైద్య విధానం చూడు, విద్యా విధానం చూడు, ఏదైనా చూడు. నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. బయట ఈ గందరగోళాలు ఉంటాయి, ఒకటి పోతే ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నువ్వు బాగా గమనించు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా గుళ్ళో దేవుళ్ళను నువ్వు మార్చింటావు, బాహ్యంలో గురువులు అనే వారిని నువ్వు మార్చింటావు, సంస్థలు మారింటాయి, కానీ నీతో నువ్వే ఉన్నావు. నీతో నీ ఆత్మ ఉంది. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. బాహ్యం పైన ఆధారపడడం తగ్గించి ఆత్మ పైన ఆధారపడడం నువ్వు చేయాలి. ఏం చేశారు మహానుభావులు? గుడి కట్టి గుడిలో విగ్రహాన్ని పెట్టి అది నువ్వే అన్నారు. రామ్తో విజ్డమ్లో ఏం తెలుసుకుంటున్నావు నువ్వు? నువ్వే పిరమిడ్, అహం పిరమిడ్, అయాం పిరమిడ్ అంటున్నావు. గుడిలో విగ్రహానికి రూపం నువ్వే ఇచ్చావు. పిరమిడ్కి ప్రాణం పోసింది నువ్వే. నువ్వు లేకపోతే గుడి లేదు, నువ్వు లేకపోతే పిరమిడ్ లేదు. నీలోనే అనంతమైన శక్తి ఉంది. ఈ వాస్తవాన్ని మదిలోకి నువ్వు స్వాగతించాలి, అనుమతించాలి. అప్పుడు నీకు స్పష్టత కలుగుతుంది. సో ఈ రామ్తో విజ్డమ్ కానీ, రామ్తో వైట్ బుక్ కానీ మాతో పాటు అధ్యయనం చేయటానికి, ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటానికి ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఈ నంబర్స్ని సంప్రదించండి. డైలీ ఉదయం 5 గంటలకు రామ్తో వైట్ బుక్ అధ్యయనం జరుగుతూ ఉంటుందండి. ఇది నిరంతర ప్రక్రియ. రామ్తో వైట్ బుక్ అన్నది ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరికి నువ్వు దైవము అనేది తెలియాలి. చూసాం కదా పత్రిగారు ఏం చెప్పారు? ధ్యాన తదుపరి స్థితులు మౌన శాస్త్రము, సంకల్ప శాస్త్రము, ధ్యాస శాస్త్రము ఏదైతే ఉందో దానంతా తీసుకొచ్చి రామ్తో పైన పెట్టేశాడు. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఇక్కడికి వచ్చింది సెలబ్రేట్ చేసుకోవటానికి, సృష్టించుకోవటానికి. చిన్న చిన్న కోరికలను నువ్వు సృష్టించుకో, అమరత్వాన్ని కూడా నువ్వు సృష్టించుకో. జీవితం విలువైనది, బంగారు క్షణాలు. ప్రతి క్షణాన్ని నువ్వు ఆ దివ్యత్వంతోనే నింపే. తీసే ఇంకా బాధలు, బంధులు వద్దు, ఇవన్నీ స్మరించు. సదా సర్వదా ఆనందంతోనే ఉండు, స్మరిస్తూ ఉండు. సో ఇది మాస్టర్స్. పత్రిజీ గారు ఏం చెప్పారు రామ్తో గురించి అన్నది, అక్కడ నుంచి ప్రేరణ పొంది రకరకాలుగా చెక్ చేస్తూ ఉంటే ఇదంతా వచ్చాయండి. థ్యాంక్ యూ. లవ్ యువర్ సెల్ఫ్. మీ శరీరాన్ని, మీ ఆలోచనల్ని, మీ మనస్సుని. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఏమైనా సందేహాలు ఉంటే క్విక్గా. థ్యాంక్ యూ సార్. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్. సార్ మేము కూడా ఈ పత్రిజీ చెప్పిన దాంట్లో రామ్తాయి కూడా విన్నాం సార్ వీడియోస్. గ్రేట్ అండి.
మేము స్టార్టింగ్ లో సార్ మేడం తో కూడా షేర్ చేసుకున్నా సార్. నేను ఎప్పుడైతే ఈ వైట్ బుక్ ది క్లాస్ వినడం ప్రారంభించినో సార్, ఇక్కడ మన ఇప్పుడు ఇక్కడ మన దాంట్లో ఏది జరుగుతుందో పత్రిజీ వీడియోలా అదే చెప్తుండే సార్. అది అబ్జర్వ్ చేసిన ఒక 1 వీక్ నేను. గ్రేట్ మేడం. అయితే మేడం తోని చెప్పిన మేడం మొత్తం మీరు చెప్పిందే పత్రిజీ కూడా వీడియోలో అదే విన్నా మేడం అని అన్నుంటి సార్ నేను. గ్రేట్ గ్రేట్ అండి. తను కూడా చాలా బాగా చెప్పింది సార్ రామ్తా గురించి. కానీ ఏదైనా పత్రిజీ వీడియోస్ పట్టుకొని పోయిన వాళ్ళకి పట్టుకున్న వాళ్ళకి బాగుంది సార్. ఇక కొందరు ఎందుకు అట్లా అంటారు, కానీ నా విషయంలో అయితే నేను పత్రిజీ వీడియోస్ తో కూడా చాలా ముందుకు పోయినా సార్ నేను. ఉన్నాయండి, మధ్యలో వక్రీకరణ చేసే బ్యాచ్ ఉంటుంది. ఉమ్, వారి చెరలో పడకుండా బయటికి రాగలగాలి. దాని కొరకు మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అవును అదే సార్. సార్. రీసెంట్ లో కూడా పిఎంసి ఛానల్లో పత్రి సార్ చెప్పారు సార్ రామ్తా గురించి. ఓకే. ఒకసారి మీరు ఏం వీడియోస్ అయితే చూసారో నాకు మళ్ళీ ఒకసారి షేర్ చేయండి మేడం, ఆ వీడియోస్. ఓకే సార్, నేను మార్నింగ్ వచ్చేటి చూస్తాను సార్. ఇందులో వస్తాయి పిఎంసి ఛానల్ ఓకే 6 to 6:30 పత్రిజీ సందేశం వస్తది. నేను మ్మ్. వెతుకుతా సార్, యూట్యూబ్ లో వెతికిన తర్వాత మీకు పంపిస్తాను సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగుంది మాస్టర్. మీరు చెప్తుంటే నాకైతే నరాలు పొంగుతున్నాయి. ఇంత అసలు ఇదే కదా నాది అనిపిస్తుంది మాస్టర్. ఎస్ ఎస్ అండి. థ్యాంక్ యూ. మీ పేరు చాలా మేడం? చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. విజయశ్రీ మాస్టర్. విజయశ్రీ, హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుండి. ఎస్ ఎస్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మాస్టర్. ఎస్. నాకు ఎప్పుడు నా లోపల నాకు ఈ మాట వస్తుంది, ఉత్తరేణ ఆత్మానామ అది వస్తా ఉంటది, కానీ అర్థం కాకపోయేది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఇదే ఎప్పుడు నేను రామ్తా ఆ ఈ వీడియోలు విన్నా కానీ నాలో ఒక ఏదో ఉత్తేజం వస్తా ఉంటది, కానీ అర్థం కాకపోయేది. ఎస్ ఎస్. సో సదా మీరు నాకు ఆ ఆత్మ వైపు వెళ్తూ ఉండండి, స్మరిస్తూ ఉండండి, స్పష్టత దొరుకుతుంది. తప్పకుండా మాస్టర్ ఈ రోజుకెళ్ళే ఇప్పటికెళ్ళే చేస్తా ఆ పని. గ్రేట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సార్, మేడం మీరు చెప్పండి. చెప్పారు కదా మన ఆత్మ పరుగులు గందరగోళంలో ఉన్నప్పుడు అది మనది కాదు ఆ సబ్జెక్ట్ అనేసి అని అన్నారు కదా. నేను ఎస్. ఇంకేదో ఉంది అని ఎన్ని గ్రూపులలో ఎన్ని క్లాసులు విన్నానో ఎన్ని జూమ్లలో జాయిన్ అయినో లాస్ట్ కాస్త ఇక్కడ ఆగిపోయినా సార్. గ్రేట్. నాకు అప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను ఉరికింది నా ఆత్మ పరుగులు తీసిందే ఇట్లా గుర్తుకొచ్చాడు సార్. అంటే ఎన్ని క్లాసులలో జాయిన్ అయినో ఇది కాదు, ఇది మంచి అనిపిస్తలేదు అనుకుంటా. ఎస్ ఎస్. బట్ స్టిల్ ఆత్మ సరి అయిన వైపే నడిపిస్తుందండి. అవును సార్, అదైతే మనం ఏదో ఉంది అని వచ్చినప్పుడు మనకు కావాల్సిందని కూడా మనకు వచ్చేటట్టు కూడా మన ఆత్మ మనకి ఇది చేస్తుందని కూడా నాకు అనిపించింది సార్. కానీ నుదుటి మీద ధ్యాస హైలైట్ సార్, లయం అవ్వడం గురించి చాలా బాగా వివరించారు సార్. అంటే ఈ ఎస్ సూత్రంని చెప్తుండ్రు కానీ లయం గురించి అయితే మీరే క్లియర్ గా చెప్పారు సార్, ఎస్ దీనికి అండి. ఇంకో మాట లేకుండా. ఎస్. దాన్ని థ్యాంక్ అవగాహన చేసుకోవటంలో గందరగోళ పడితే సాధకుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అవును సార్. అది అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. కట్టాల మాస్టర్ సార్ ఇప్పుడు కట్- రామ్తా ఏ కట్ట రూపంలో వస్తారు సార్? ఏమంటారు మేడం? రామ్తా ఇట్లా కొన్ని రూపాల్లో వస్తాడు అని చెప్పారు కదా సార్, అంటే అది ఎట్లా? వాయువుగా ఎక్కువగా అతని ప్రజెన్స్ మనం గమనించగలుగుతామండి. సో నేనేమంటానంటే ఏ రూపంలో వస్తాడా అని ఎదురు చూసే బదులు మన పని మనం చేసుకుందాము, మనకు అర్థమవుతుంది అంటా నేను. మళ్ళీ మనం ఆ ఎదురు చూపుల్లోకి వెళ్ళకూడదు. ఓకే. ఓకే సార్. కట్టాల మాస్టర్ చెప్పండి మేడం. కర్తల అల్లబక్షు సారు క్లాస్ విన్నా నేను రామ్తాది. మ్మ్. అప్పుడు 2-3 years బ్యాక్. ఓకే. అప్పుడు ప్రేమ గురించే చెప్పిండు సార్ అంతా మ్మ్. సారు. అంతే తప్ప అంటే నాకు పరిచయం అప్పుడైంది రామ్తా గురించి. మ్మ్. ఉమ్. ఇదంతా తెలియదు ఇంత ఉందని. చాలా ఉంది మేడం.
అసలు ఇంత వైట్ బుక్లు ఉందని తెలియదు సార్. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటే మేము విన్నాం. ఇదే కావచ్చు ఇంతే అని అనుకున్నాం కానీ సార్ ఇంత ఆ మొత్తం డెప్త్ గా చెప్పేదంటే మీరే చెప్తున్నారు సార్ ఈ వైట్ బుక్. మేడం వైట్ బుక్ మాకు ఈ బుక్ నిత్యం ఏడ దొరుకుతుంది మాస్టర్? పీడిఎఫ్ పంపిస్తామండి మీకు. ప్రింట్ తీసుకోండి, జిరాక్స్. ఈ నేను వైట్ కూడా బుక్ అల్ల అన్న భక్తుడే ఈ వైట్ బుక్ అన్నది నిత్య నూతనం అండి, ఎప్పటికప్పుడు కొత్తదనంగానే ఉంటుంది. సార్ చెప్పండి మేడం. నేనైతే పత్రిజీ గారు నోటి వెంబట లైవ్ లోనే విన్నాను సార్, రామ్తా విజ్డమ్ ఈజ్ బెస్ట్ అని. గ్రేట్. తెనాలిలో జ్ఞాన మహాచక్రం పెట్టినప్పుడు చెప్పారు. నేను లైవ్ లోనే విన్నాను సార్, అది సార్ నోటి వెంబట. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నాకు 2012లో ఈ రామ్తా బుక్ నా దగ్గరకు వచ్చింది సార్. నేను అప్పుడు చదివాను కానీ నాకు స్పష్టంగా అర్థం అవ్వలేదు. ఒకటి మాత్రం నేను గ్రహించాను, జీవితాన్ని పరిపూర్ణంగా అనంతమైన స్వేచ్ఛలో జీవించడం ఎలాగో ఈ బుక్ నేర్పిస్తుంది అనేది అయితే నాకు అంటే ఆ చదివిన దాంట్లో అవగాహన వచ్చింది సార్. కానీ ఇంకా స్పష్టంగా మాత్రం ఇప్పుడు తెలుస్తుంది మేడం చెప్పి మీరు చెప్తుంటే. గ్రేట్ మేడం. అంటే నాకు అప్పుడు అంత అవగాహన లేదు దాన్ని, అంటే చదివాను కాకపోతే అవగాహన ఉన్నా లేకపోయినా పుస్తకం అయితే ఒకసారి చదివాను సార్. అక్కడ నాకు అది బాగా అర్థమైంది ఆ ఒక్క పాయింట్. దానికోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే ఇప్పుడు నాకు అది సంకల్పం నెరవేరింది సార్. గ్రేట్ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానీ అందులో ఉన్నాయి కూడా సార్, అది మనం జ్ఞానం పరంగా ఆత్మ గురించి అవన్నీ చెప్తుంటే కొన్ని జరిగినాయి సార్, అవి అవుతాయండి. జరిగినాయి సార్. ఆ బుక్కులు వింటుంటే అబ్బా మనకి జరిగినాయి అందులో ఉన్నాయి ఏంటిదా అని ఇక్కడ వింటుంటే అర్థమవుతుంది సార్. ఇది ఎస్ ఎస్. అప్పుడు అనిపించింది సార్ నిజంగా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగినాయి సార్. ఇంతకు ముందు ఏంటంటే ఏది అడిగినా గానీ క్లియర్ చేసే గురువులు లేరు సార్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మిమ్మల్ని అడిగినా మేడంని అడిగినా మళ్ళీ ఈ బుక్ జ్ఞానం ద్వారా కూడా క్లియర్ అయినాయి సార్. ఇవి ఏం జరిగినాయి ఏంటిది అనేది నాకైతే ఈ బుక్ల జ్ఞానం వల్లనే సగం క్లియర్ అయినాయి సార్ డౌట్స్. ఎస్ మేడం. అందుకే జ్ఞానం అవసరము, మెరుగైన జ్ఞానము, మెరుగైన సాధనా పద్ధతి. అదే సార్ ఇంతకు ముందు మాస్టర్స్ ఎవరు నన్ను అడిగితే ఆ బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ నుంచి మెల్లగా పైన కదులుతుంది సారీ ఏంటిది ఇట్లా క్రాస్ క్రాస్ గా అటు ఇటు కదులుతున్నాయి అని అడిగితే సీనియర్ మాస్టర్లే సార్ వాళ్ళు. మరి లేదమ్మా ఇది దీనికోసం అని చెప్పలేరు సార్. వాళ్ళు ఏంటంటే ఏం లేదమ్మా మంచి స్థితి మంచి స్థితి, ఇంకా సాధన పెంచండి ధ్యానం చెయ్యండి అని చెప్పారు సార్. అది జ్ఞానం అవసరం మేడం, ప్రతి ఒక్కరికి వైట్ బుక్ అవసరం. చాలా త్వరితగతిన వారి ప్రణాళికలు వారు ముందుకెళ్ళగలుగుతారు. అవును సార్, నా విషయంలో అయితే జరిగింది సార్. నేను చాలా ముందుకు పోయినా సార్. వైట్ బుక్ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి నాకు జరిగినవన్నీ నేను కరెక్ట్ వేలేనే ఉన్నా, నాకు ఇవన్నీ అనేది ఇక్కడ అన్ని అనుభవం అయినాయి సార్ నాకు. ఎస్. ఈ శ్వాసమే ధ్యాసలో కూడా సార్ మేము క్లాసెస్ చెప్పడము అక్కడికి వెళ్ళడం అన్ని చేసినాం. కానీ ఎన్ని క్లాసులు చెప్పినా ర్యాలీలు తిరిగినా ఇంట్లో సమస్యలు అట్లాగే ఉంటున్నాయి సార్. అసలు ఇంటికి రాగానే ఇట్లా డల్ గా ఉండడం, మరి ఇన్ని వేస్తున్నాం కదా ఎందుకు తెలవని ఊక అనిపిస్తుండే సార్. ఇప్పుడు ఈ క్లాసు రామ్తా అయిన నుంచి పూర్తిగా ఇట్లా స్వేచ్ఛగా అనిపిస్తుంది సార్, మనసు రిలాక్స్ ఇట్లా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మాస్టర్. ఇది మన గురించి చెప్పే జ్ఞానం, ఆత్మ జ్ఞానం. అందుకు ఆ తేలిక పడుతుంది మనసు వెంటనే. నువ్వు బాధలతో ఉండవలసిన అవసరం లేదు, గందరగోళంతో ఉండాల్సిన అవసరం లేదు, ఆనందాన్ని స్మరించమంటాడు. సదా ఆనందాన్ని మనం స్మరిస్తూ ఉంటాం కనుకే హృదయంలో ఆ తేలిక భావన మనకు అందిస్తూ ఉంటుంది ఆత్మ. రామాదేవి గారు, ఎస్ అండి. కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ కూడా ఏదైనా ఒక కాన్సెప్ట్ వింటున్నప్పుడు కంటి నుండి దారలాగా వస్తూ ఉంటాయి నీళ్ళు, అవి జరుగుతుందండి. అవును సార్. అవును కళ్ళ నీళ్ళు విపరీతం అంటే వస్తుంది నాకు. మీరు చెప్తున్నప్పుడు ఏంటంటే ఆ శరీరము ఆత్మ తీసుకొని వస్తుంది అరే అని అట్లా అన్నప్పుడు ఒక రకంగా లోపల అలా అనిపించింది సార్. ఎస్ అండి. ఇప్పుడు రామ్తో చాలా చాలా లోపలికి వెళ్ళిపోయిన ఆ మాటకి. గ్రేట్ గ్రేట్ అండి. ఇదే సార్ ఇక్కడ కూడా మరి శరీరానికి ఆత్మకు అనుసంధానం ఏర్పడడం అంటే ఇదేనండి.
ఇంకా మిగిలింది ఆత్మ చూసుకుంటది. మనం శరీరంగా మనం సిద్ధం చేసుకుంటున్నాం ఆత్మ వైపు వెళ్ళటానికే. చాలు ఇంకా. గ్రేట్. సార్ మళ్ళీ ఈ రామ్తా దాంట్లో వాళ్ళని కూడా రామ్తా ముందే పరిచయం చేయిస్తుండు సార్ వాళ్ళని క్యాండిడేట్లని. ఎస్ మేడం. అయితే ఈ రమా మేడము మేము మేము అక్కడ సార్ మొన్న ధ్యాన కడతాల్లో మహాచక్రంలో కడతాల్లో పరిచయం అయినాం సార్ మేము. ఓకే ఓకే. నిజంగా అనిపించింది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళా మాకు ఏంటంటే డిస్కషన్ గానీ ఏది గానీ మాకు మాట్లాడుకుంటాం సార్. ఏంటంటే మా పరిచయం విచిత్రంగా అనిపిస్తుంది సార్ ఇది. గ్రేట్ గ్రేట్ మేడం. అంటే ఆ, ఈ ప్రణాళిక ఉంటుంది అన్నాను చూడండి. ఆత్మ ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఏ కుటుంబము, ఏ కమ్యూనిటీ, మళ్ళీ ఎప్పుడు కలుసుకోవాలి, ఇవన్నీ ఆత్మ ఒప్పందాలు మేడం. అదే నా సార్. దివ్యత్వాన్ని నేను మర్చిపోతాను, నువ్వు వచ్చి నాకు గుర్తు చేయాలి, నేను మర్చిపోయినప్పుడు నువ్వు వచ్చి నాకు గుర్తు చేయాలి. అందరం కలిసి ఓహో. ఆ ప్రణాళికలను మనం ముందుకు తీసుకెళ్తాం. కావచ్చు సార్. ఎందుకంటే మేడం వెంట నేను ఏంటంటే వినంగానే ఫస్ట్ లోనే మేడం కి చెప్పిన కామారెడ్డి కూడా రమ్మని ఇన్వైట్ చేసిన సార్ మేడం కి నేను. కానీ ఇక గ్రేట్. తను రాలేకపోయింది. ఇక తర్వాత కూడా ఇది శ్రీ విద్యలో వస్తుంది మేడం వినండి సార్ది మేడంది క్లాస్ అని చెప్పినుంటి సార్ అప్పుడు. ఎస్ ఎస్ అవును గ్రేట్. నిజంగా చాలా నేను నేను అప్పుడే అడిగి నేను అదే చెప్తాను మేడం. మనమంతా రామ్తా సైనికులుగా ఉన్నాము అండ్ ప్రణాళికలు ఏం వేసుకున్నాం, ఒకే చోట ఒకే సమూహంగా ఈ అమరత్వ జ్ఞానం వింటూ మనం జీవితాన్ని దివ్యత్వం వైపు తీసుకెళ్తాం. అదే సార్. అది గ్రేట్ అండి. నిజంగా మాకు కూడా విచిత్రం అనిపించింది సార్ ఇదంతా. ఇందులో నుంచి ఆలోచిస్తుంటే కదా సార్ మళ్ళా మనకు లోపల అనిపించిన వాళ్ళను ఈ జూమ్ లో జాయిన్ చేయడం, వాళ్ళు కూడా కంటిన్యూగా వినడం, అసలు ఏంటంటే అది ఒక పెద్ద విచిత్రం లాగా అయిపోతుంది సార్ నాకైతే. మిరాకిల్ అంతే మీరు అన్నట్టుగా. మరి అందరం ఒక సమూహం ఆ దివ్య వాళ్ళని మనం కోరుకోవడమే కదా సార్. అప్పుడు కలిసి ఎస్ ఉన్నామేమో, ఇప్పుడు కూడా ఎస్ ఇందులో రావాలి నో ఒకటై. డౌట్ మేడం, నో డౌట్. అందులో ఎటువంటి సందేహము అవసరం లేదు. ఎన్నో యుద్ధాలు మనం రామ్తా సైనికులుగా ఉన్నప్పుడు చేసి ఉన్నాము అప్పట్లో. కొన్ని సందర్భాల్లో శత్రువు మూక నాపై దాడి చేయడానికి వస్తున్నప్పుడు మీరు నన్ను కాపాడారు. కొన్ని సందర్భాల్లో శత్రువు మీపై ఆయుధం సంధించినప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను. ఆ విధంగా ఇప్పటిదాకా మన ప్రణాళికలు ఆ విధంగా వస్తూ ఉన్నాయి. భయం అన్నది నాపై దాడి చేయడానికి వస్తున్నప్పుడు మీరు వచ్చి ఎందుకు భయపడతావు, ధైర్యాన్ని స్మరించమని చెప్పారు. మీ మాటను గౌరవించి నేను ధైర్యాన్ని స్మరించాను. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు మీ ముందుకు నేను వచ్చి ఎందుకు అనారోగ్యంతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచనలన్నీ నేను ఆరోగ్యంగా ఉన్నా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నా అని అనుకో, చెప్పగానే ఆచరణలో పెట్టారు. అమ్మో గ్రేట్ సార్ నిజంగా. చాలా ఇవన్నీ చాలా ఇక్కడ ఉండేసరికి అవన్నీ ఏంటంటే అసలుకు అప్పటిది సార్ సార్ ఇదైతే ఇంకా వేరే మీరు కాకుండా సార్ ఇంకా వేరే బ్యాచ్ కూడా చెప్తున్నారా సార్ రామ్తా జ్ఞానం వైట్ బుక్ గురించి? ఇంకా మాస్టర్ సార్ యా చెప్పండి మేడం. సార్ ఎందరో అంటే ఇప్పుడు మేము 2 years అయిపోయింది, 3 years రన్ మెడిటేషన్లకు వచ్చి నాకు వచ్చిన ఏదైనా కనిపించిన అనుభవము అంటే అర్థం కాక కూడా అడిగితే నువ్వు ఏ ఆలోచన స్థితితోని అన్నావో నువ్వే మళ్ళీ క్వశ్చన్ వేసుకొని కూర్చో అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఆన్సర్ తక్కువ మంది అంటే తక్కువ చెప్పినా మళ్ళీ వాళ్ళు చెప్పిన ఆన్సర్ కూడా ఇది కాదు అనేటట్టుగా చెప్పిండ్రు సార్. అది నాకు తెలుసు, అట్లా అనిపిస్తది కదా, ఏది కాదు అవును అనేది కొంచెం మనకు క్లారిటీ వస్తది కదా సార్ ఆ స్థితి. అట్లా ఇప్పుడు ఇట్లా తండ్రి అని చెప్పేసి అన్నప్పటి నుండి నా అంటే తండ్రి నాకు ఇట్లా వేయాలనిపిస్తుంది, నేను ఇది వేస్తా, నాకు దీనికి అన్ని పరిస్థితులు అనుకూలంగా కావాలి అని ఇట్లా అనేసి ఇట్లా మన తండ్రితో మనం మాట్లాడుకున్నప్పుడు మనం చెప్పిన మాట కూడా ఎదుటోళ్ళు వింటుండ్రు. మళ్ళా మన లోపల నుంచి ఒక రకమైన ఆలోచన అంటే ఆ పరిస్థితికి తగ్గట్టుగా ఆలోచన అంటే వస్తుంది సార్. అంటే దానికి సొల్యూషన్ లాగా గ్రేట్ లోపల నుండి ఇట్లా చేస్తే బాగుంటది కదా అన్నట్టు ఇట్లా అనిపిస్తుంది నాకే. గ్రేట్ గ్రేట్ అండి. ఇది మాత్రము 2 years నుంచి ఎప్పుడు అనిపించలేదు సార్, ఇప్పుడు అనిపిస్తుంది. నేను ఆత్మతో గమనించుకుంటున్నా. ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వటమే సమయం తీసుకోవటం.
ఎస్టాబ్లిష్ అయ్యిందా ఇంకా కాలు పైన కాలు వేసుకొని కూర్చోవచ్చండి. చాలా చెప్పినా కూడా వింటుండు సార్, అర్థం చేసుకుంటుండ్రు. మళ్ళీ ఒకవేళ అన్న రియలైజ్ అయినట్టు మాట్లాడుతుండ్రు. గమనించుకుంటే కూడా ఏర్పడతాయి కదా సార్ పరిస్థితులు చుట్టూ, అది అబ్జర్వ్ చేసుకుంటున్నా. కానీ తండ్రితో మాట్లాడినంత స్వేచ్ఛగా ఎక్కడ మాట్లాడలేం సార్, ఇది అర్థమైంది నాకు. బ్యూటిఫుల్ అండి. ఎస్, ఆ తండ్రితో పదాలు సరిపోవు, భావానికన్నా అతీతమైన ఒక స్థితి అండి. మనం ఉండాలి దాంట్లో, అంతే. నేను చెప్పడానికి వివరించడానికి నాకు సరిగ్గా అర్థలేదు, కానీ అక్కడ రావండి, స్వేచ్ఛ పదాల్లో పెట్టలేము ఇక్కడ మనం అది. లేదు సార్. ఎస్, గ్రేట్ స్టేట్. నేను నిన్న అందుకే ఆనంద లక్ష్మి అని చెప్పిన, ఎందుకంటే ఆనందంగా అక్కడ ఆనందాన్ని చూసుకుంటే అంత ఆనందం ఉంటుంది సార్. ఇక ఆనందాన్ని మించింది ఏది లేదు అనిపించింది. ఎస్, రైట్ అండి. కానీ శరీరం అయితే వేడైతుంది సార్, జ్ఞానం వింటున్నా కొద్ది బాగా హీట్ అవుతుంది సార్. హెచ్చు తగ్గులు ఉంటాయండి, బాడీ టెంపరేచర్స్ కానీ, ఫుడ్ ఉమ్. విషయం కానీ, నిద్రకు సంబంధించింది కానీ. మొదట్లో కొంచెం ఉంటుంది, తదుపరి స్టేబుల్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి సార్, కొంచెము శరీరం నుంచి ఒక కూల్ది, ఒక బాడీ నుంచి ఒక గాలి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది సార్, ఉంటాయండి ఈ చల్లగా. స్థితిలో. ఉంటాయి. వెన్నుపాములో కూడా చల్లదనం ఫీల్ అవుతాం కొన్ని సందర్భాల్లో. అవును సార్, ఇది కూడా. మన శరీరం చుట్టూ ఏవో కదలికలు వలయాల్లాగా ఉన్నాయనేది, అది కొన్ని సందర్భాల్లో వస్తాయి. ఈ రకరకాల స్థితులు ఇవన్నీ వీఆర్ ఇన్. బాడీ పార్ట్స్ కూడా వీటికి అవే కదిలినట్టు అనిపిస్తుంది సార్. ఎస్ అండి, ఎస్. సో ఇవన్నీ అయిన తర్వాత మన అదుపులోనే అన్నీ ఉంటాయి. మీరు అనుకుంటేనే నిద్రపోవచ్చు. అరే నాకు నిద్ర రాలేదేంటి అనే దాంట్లో ఉండరు. మీరు అనుకుంటేనే ఫుడ్ తీసుకుంటారు. అరే నేను ఫుడ్ తీసుకోలేదు కదా అనేది కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో శ్వాసను తీసుకోవడం కూడా మీరు మర్చిపోతారండి. అవును ఉచ్ఛ్వాస సార్. నిశ్వాసలు కూడా మీరు మర్చిపోతారు. మళ్ళీ ఎరుకలోకి ఒకసారి వచ్చాక అది రాగిపోతుంది. జరుగుతుంది. సో ఇవన్నీ స్థితులు త్వరతగతినానే ఇవన్నీ మనం అధిగమించవచ్చు. సార్ అమరత్వానికి మహాతర్భావం తీసుకోవచ్చు కదా సార్? తీసుకోండి. ఆల్రెడీ ఎస్ ఉన్నారు. అతను 2000 ఉన్నాడు ఇయర్స్గా కదా ఇంకా. క్రియాయోగము 2000 సంవత్సరాలుగా ఉన్నారు అనేది మనం అనేక సందర్భాల్లో విని. వింటున్నాను కదా. ఎస్. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు మనల్ని మనం ఇంతగా ఉద్ధరించుకుంటున్నాం కదా, అమరత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ఇంకా కొత్త కొత్త పేర్లు అమరత్వాన్ని సిద్ధించుకున్న వారివి మనం వినబోతూ ఉన్నాం. చాలా మంది, చాలా చైతన్యాలు మనతో కలిసి పనిచేయడానికి కూడా ముందుకు వస్తారు. Yes. సార్ నేను ఒక స్థితి చెప్పాలా సార్? అంటే ఇప్పుడు నేను అంటే ఇక్కడ కాకుండా మళ్ళీ నేను చేసుకుంటా కదా సార్, నేను ఖాళీగా ఉన్నప్పుడు చేసేటప్పుడు నాకు ఒక బాడీ లాగా ముందట అది అంటే ఆ బాడీ కూడా మెడిటేషన్ చేస్తున్నట్టు, పొరలు పొరలుగా కనిపిస్తున్నట్టు, దాన్ని సెట్ చేసుకుంటున్నట్టు, కొన్ని వెళ్తున్నట్టు కొన్ని వస్తున్నట్టు అట్లా కనిపిస్తుంది సార్. చేంజెస్ అండి, ఫిజికల్ బాడీ లెవెల్లో కొన్ని చేంజెస్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ అట్లనే కనిపిస్తుంది సార్. అంటే నేను ఎప్పుడు కూర్చున్నా అట్లా, లేకుంటే ఎవరో వచ్చి నన్ను ఇంకేదో ఇది చెయ్యు అన్నట్టుగా చెప్పినట్టు వినబడుతుంది. ఇట్లా అంటే అప్పుడు నేను ఇంకా ఎక్కువసేపు శ్వాస ఆపుకోవడానికి, ఎక్కువ నిమగ్నం అవడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. ఓకే. అట్లా అంటే అట్లా చెప్పడం ఇట్లా అంటే నా లోపల నుంచే వస్తుంది కదా సార్ అని అట్లా నేను అనుకుంటున్నా. నా లోపల నుంచే నా ఆత్మనే చెప్తుందేమో అనేసి. లేకుంటే మ్యాక్సిమం సౌల్ వాయిస్ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో అగోచరంగా కొంతమంది మాస్టర్స్ కూడా ఎంగేజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఏదేమైనా మన ప్రాసెస్లో మనం ముందుకెళ్ళటానికే మన అవేర్నెస్ని ఉంచుకోవాలి. ఓకే సార్. సార్ కొన్నిసార్లు ఇంకొక డౌట్ డిస్టర్బెన్స్ కూడా సార్. అవుతుంది సార్. ఎందుకు అది కూడా నేను అడగాలనుకుంటున్నా. నేను కూర్చోటం ఆటోమేటిక్ ఏదో ఒక సౌండ్ వస్తుంది, డిస్టర్బ్ అవుతా మళ్ళీ. అట్లా అంటే అట్లా కూడా జరుగుతుందా? ఇప్పుడు మీరు ఒక సంకల్పం పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు బాహ్యంలో
మీరు పెట్టుకున్న సంకల్పం తాలూకా మానసిక స్థితి మీలో పెంపొందించడానికి ఈ చిన్న చిన్న అలజడులు ఉంటాయి. మీరు అటెన్షన్ అలజడికి ఇవ్వకుండా మీ మనసును అక్కడే స్థిరత్వం వైపు నిలపాలి. ఓకే. అప్పుడు మీకు పట్టు దొరుకుతుంది, ప్రోగ్రెస్ ఓకే అవుతాం. సార్. ఓకే. దాన్ని అలజడిగా కాకుండా మీ ఎదుగుదలకు ఆ మానసిక స్థితిని ఉపయోగించుకోండి మీ సంకల్పాన్ని అందుకోవటానికి. ఆ యోగ్యతను, అర్హతను పెంపొందించుకోవటానికి బాహ్యంలో ఈ చిన్న చిన్న అలజడి రూపంలో, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, సాధనలో ఉన్నప్పుడు వేరే సౌండ్లు కావచ్చు, ఓకే. మన అటెన్షన్ ఇట్లే పెట్టాలి. అప్పుడు మన మనసు, మన మస్తిష్కం విస్తరణ జరుగుతుంది. తదుపరి ఓకే దశకు సార్. మన శరీరము